నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జ్యం స్వం శృతిశతశిరః సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః త్వత్ప్రేయసశ్రవణయోరమృతాయమానాం తుల్యాం త్వదీయమణినూపురసింహితానాం గోదే త్వమేవ జనని త్వదభిష్టవార్హాం వాచం ప్రసన్నమధురాం మమ సంవిధేహి. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతం ప్రారంభమే నేటికి 14వ రోజు. ఈ 14 పాసురంలో ఉండేటటువంటి విశేషాలను, అలాగే ఈరోజు నిద్ర లేకపోబడేటటువంటి 9వ గోపిక యొక్క వైభవాన్ని మనం యథావకాశంగా వినడానికి ప్రయత్నం చేద్దాం. నిన్నటి పాసురం ఇవాళ పాసురం అని నేను నిన్ననే మీకు మనవి చేశాను. నిన్నటి పాసురంలో భక్తుల యొక్క నేత్ర సౌందర్యాన్ని తెలియజేశారు. ఇవాళ పాసురంలో భగవానుడి యొక్క నేత్ర సౌందర్యాన్ని తెలియజేస్తున్నారు. ఏదైనా ఒక విషయం చెప్పాలంటే 2 రకాలుగా చెప్తారు. ఒకటి లక్షణాన్ని చెప్పి, 2 లక్ష్యాన్ని మనకి చూపించడం. రెండవ పద్ధతి ఏమిటంటే లక్ష్యాన్ని చూపించి దాన్ని బట్టి లక్షణాన్ని మనం తెలుసుకునేటట్టుగా చేయడం. అంటే ఉదాహరణకి ఒక గోవు ఉందనుకోండి, గోవు యొక్క లక్షణాలు ఏ తెల్లగా ఉండును, 2 కొమ్ములుండును, కంగడోలుండును అని ఆ గోవు యొక్క లక్షణాన్ని ముందు చెప్పి ఆ తర్వాత గోవుని చూపించడం. అలా కాక ముందు గోవుని చూపించేస్తే ఆ గోవుని చూసి గోవు తెల్లగా ఉండడం చేత తెల్లగా ఉండునని, లేదా కొమ్ములు ఉండడం చేత కొమ్ములు ఉండునని, గంగడోలు ఉండడం చేత గంగడోలు ఉండునని, మూపురం ఉండునని ఇలా లక్షణాలు తెలుసుకోవడం. ఇవాళ తోసరంలో లక్ష్యమైనటువంటి పరమాత్మ యొక్క నేత్రాలను మనకు దర్శింపజేస్తున్నారు. ఈ నేత్రాలని దర్శించిన వారి యొక్క వైభవాన్ని, ఈ నేత్రముల యొక్క లక్షణం ఏమిటి, ఈ నేత్రాల యొక్క లక్షణం ఏమిటంటే ఎవరైతే ఆ నేత్రాలను దర్శిస్తారో దర్శించినటువంటి వారు సర్వము మరిచి ఆ పరమాత్మ యొక్క నేత్ర సౌందర్యమునే అనుసంధానము చేయుట. పరమాత్మ యొక్క నేత్రాలను సేవించి ఆ నేత్ర సౌందర్యానికి ఈడుపడి సర్వస్వం మరిచిపోయి ఆ పరమాత్మ యొక్క నేత్ర సౌందర్యమే అనుసంధానం చేసేటటువంటి మహానుభావులు ఎలా ఉంటారో నిన్నటి పాసురంలో మనకి తెలియజేశాడు. ఇవాళ పాసురంలో ఆ భగవానుడి యొక్క నేత్ర సౌందర్యాన్ని అంతటిని మనకి తెలియజేస్తున్నారు. అంతేకాక ఇవాళ పాసురంలో నిద్రలేపబడేటటువంటి అమ్మాయి చాలా గొప్ప వైభవం కలిగినటువంటి అమ్మాయిట. ఎంత గొప్ప వైభవం అంటే ఈ అమ్మాయి ఈ గోపికలందరితోటి ముందుగానే ఓ మాట చెప్పిందట. ఏమిటో మాట, ఎవరా మీరు అందరూ వెళ్ళి హాయిగా నిద్రపోండి, నేను మీ అందరికంటే ముందు నిద్రలేస్తాను, నిద్రలేచి మిమ్మల్ని అందరినీ వచ్చి నేనే నిద్రలేపుతాను, మీరేం కంగారు పడకండి అని వాళ్ళందరికీ చెప్పడమే కాకుండా నేను అందరినీ నిద్రలేపుతాను అని ఒక ప్రతిజ్ఞ కూడా చేసిందిట. అలాంటి ఒకానొక అమ్మాయి. ఈ అమ్మాయి గొప్పతనం ఏమిటంటే నిన్నటి పాసురంలో నిద్రలేపబడినటువంటి అమ్మాయి జ్ఞానము భక్తి అనేటటువంటి 2 లక్షణాలు కలిగినటువంటి ఆమెని జ్ఞానం పండి అది భక్తి అయ్యిందని, అలాంటి భక్తి రూపాపన్న జ్ఞానం పరమాత్మ యొక్క కటాక్షం చేత పొందినటువంటి ఒకానొక వైభవం కలిగినటువంటి గోపిక అని విన్నాం. ఇవాళ పాసురంలో నిద్రలేపబడేటటువంటి గోపిక జ్ఞాన భక్తి వైరాగ్యాలని పరిపూర్ణంగా కలిగినటువంటి ఒకానొక నిండు కుండలాంటి ఒక వైభవం కలిగినటువంటి అమ్మాయి. అందుకే అమ్మాయిని ఇవాళ పాసురంలో నంగాయి పూర్ణురాలా అని సంబోధన చేస్తున్నారు. ఎలాంటి జ్ఞానభక్తి వైరాగ్యాలండి? నాథమునులు లాంటి
జ్ఞానభక్తి వైరాగ్యములు కలిగినటువంటి అమ్మాయిట. నాథమునుల యొక్క వైభవాన్ని తెలియజేస్తూ మన పూర్వాచార్యులు నాథమునులు గొప్ప జ్ఞానభక్తి వైరాగ్యాలు కలిగినటువంటి వారండి అని చెబుతూ అచించ అద్భుత అక్లిష్ట జ్ఞాన వైరాగ్యరాశయే నాథాయ మునయే అగాధ భగవద్భక్తి సింధవే. నాథమునులు అనేటటువంటి మహానుభావులు ఎలాంటి వారంటే లోతైనటువంటి అగాధమైనటువంటి ఒక భక్తి సముద్రం లాంటి వారు. అచించ అద్భుత అక్లిష్ట జ్ఞాన వైరాగ్య రాశయే, ఎవరి చేత ఇంతటి జ్ఞానం కలిగిన వారని చింతించడానికి వీల్లేనటువంటి గొప్ప జ్ఞానం కలిగిన వారు. అలా ఎవరి చేత ఇంతటి వైరాగ్యం కలిగిన వారు అని తలవడానికి వీలు లేనటువంటి ఒక గొప్ప వైరాగ్యం కలిగిన వారు. అద్భుత జ్ఞానం కలిగిన వారు, అద్భుతమైనటువంటి వైరాగ్యం కలిగిన వారు. ఏ కష్టం లేకుండా, ఏ విషయాన్నైనా క్లిష్టత లేకుండా స్పష్టంగా చెప్పగలిగినటువంటి గొప్ప జ్ఞానం కలిగినటువంటి వారు అని, అలాంటి అద్భుతమైనటువంటి జ్ఞాన భక్తి వైరాగ్యములకు రాశీభూతమైన రూపమే నాథమునులు అని చెప్పారు. అలాంటి ఒకనొక గొప్ప వైభవం కలిగినటువంటి అమ్మాయిని ఇవాళ పోసరంలో నిద్రలేపుతున్నారు. అంతేకాక ఈ అమ్మాయి యొక్క గొప్పతనం ఏమిటంటే, భగవంతుడు కూడా ఈ అమ్మాయి ద్వారా తన పనులు నెరవేర్చుకోవాలి అని తలుస్తాట. భగవంతుడికి సంబంధించినటువంటి కార్యాలని కూడా, ఆయన ఉద్దేశాన్ని కూడా పూర్తి చేయగలిగినటువంటి ఒకనొక గొప్ప సామర్థ్యం కలిగినటువంటి మహానుభావురాలన్నారు. అందరికీ భగవత్ సంబంధాన్ని కలిగించేటటువంటి ఒకనొక గొప్ప శక్తి కలిగినటువంటి ఆవిడ. తాము భగవంతుడితోటి అనుబంధం కలిగి ఉండడమే కాకుండా తన వారందరికీ కూడా, తనని ఆశ్రయించిన వారందరికీ కూడా, తనతో ఏదో ఒక రకమైనటువంటి అనుబంధం కలిగి ఉన్న వారందరికీ కూడా భగవత్ సంబంధాన్ని అందించగలిగిన, భగవత్ సంబంధాన్ని కలిగించగలిగిన ఒకనొక గొప్ప శక్తి అమ్మాయికి ఉందండి. అందుకే సర్వేశ్వరుడు కూడా ఈ అమ్మాయి ద్వారా తన యొక్క కార్యక్రమాలన్నీ నెరవేర్చుకోవాలి అని అనుకుంటాడు అని. ఎవరి ద్వారా పరమాత్మ తన కార్యక్రమాలు నెరవేర్చుకున్నాడు అంటే మనకి ఇద్దరు మహానుభావులు కనపడతారు. అందులో మొట్టమొదటి వాడు హనుమ. హనుమ లాంటి ఒకనొక గొప్ప వైభవం కలిగినటువంటి ఆమె, హనుమ లాంటి వాగ్వైభవం కలిగినటువంటి ఆమె, హనుమ లాంటి నిండుదనం కలిగినటువంటి ఆమె, హనుమలాగా భగవత్ సేవలో మునిగినటువంటి ఆమె, భగవంతుడు హనుమని ఆధారంగా చేసుకుని సీతమ్మని వెతుకుతా అనేటటువంటి సీతాన్వేషణం అనేటటువంటి ఒకనొక కార్యాన్ని పూర్తి చేసుకున్నట్టుగా పరమాత్మ ఈ అమ్మాయి ద్వారా తన పనులన్నీ పూర్తి చేసుకోవాలి అనుకుంటాడని, అలాంటి ఒకనొక గొప్ప వైభవం కలిగిన అమ్మాయి. అంతేకాదు భగవద్ రామానుజాచార్యులు లాంటి ఒక గొప్ప వైభవం కలిగిన అమ్మాయి ఈ అమ్మాయి. భగవానుడు రామానుజాచార్యుల వారి ద్వారా తన కార్యాలన్నీ నెరవేర్చుకోవాలి అని అనుకున్నట్ట. సర్వేశ్వరుడు తానుగా కొన్ని అవతారాలు ఎత్తాడు. తానుగా కొన్ని అవతారాలు ఎత్తి ఆ అవతారాలలో ఈ చేతనందరినీ, అంటే మనందరినీ తన చరణాల చెంతకి, తన పాదార విందముల చెంతకి చేర్చుకుని మనందరికీ ఈ సంసారం అనేటటువంటి ఈ బాధ పోవాలని, తొలగించాలని పరమాత్మ ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం సఫలం కాక ఆళ్వార్లను సృష్టించి, ఆళ్వార్ల వల్ల కూడా పరిపూర్ణమైనటువంటి ఫలాన్ని పొందలేక చివరిగా భగవద్ రామానుజుల్ని ఆశ్రయించి భగవద్ రామానుజుల ద్వారా ఈ లోకాన్నంతా దిద్దుబాటు చెయ్యాలి అని సర్వేశ్వరుడు భావన చేసి భగవద్ రామానుజాచార్యుల వారిని అవతరింపజేశాడు అని భగవద్ రామానుజాచార్యుల వారి యొక్క చరిత్రను మనం పరిశీలిస్తే మనకు తెలుస్తుంది.
ఈ లోకాన్నంతటినీ బాగు చేసేటటువంటి కార్యక్రమాన్ని భగవానుడు ఆదిశేషుల వారి యొక్క భుజాల మీద పెట్టి ఈ ఆదిశేషుల వారిని రామానుజులుగా ఈ లోకంలో అవతరింపజేసి ఈ లోకాన్నంతా తాను దిద్దుబాటు చెయ్యాలి, ఈ లోకాన్నంతా కూడా ఉజ్జీవింపజేయాలి అని భావన చేశాడని, అలాగా భగవద్ రామానుజుల్ని అవతరింపజేసి వారి ద్వారా ఈ లోకాన్నంతా ఎలా దిద్దుబాటు చెయ్యాలని అనుకున్నాడో, తన కార్యమైనటువంటి లోక రక్షణ, తన కార్యమైనటువంటి లోక ఉజ్జీవనం, తన కార్యమైనటువంటి లోక ఉద్ధరణ, జీవులందరినీ ఉద్ధరింపజేసేటటువంటి కార్యక్రమాన్ని ఎలా అయితే భగవద్ రామానుజుల ద్వారా నెరవేర్చుకోవాలి అని సర్వేశ్వరుడు భగవద్ రామానుజుని అవతరింపజేశాడో, అదేవిధంగా ఈ అమ్మాయిని ద్వారా తన యొక్క కార్యక్రమాలన్నీ నెరవేర్చుకోవాలి అని, అందరినీ తన వశం చేసుకోవాలని పరమాత్మ భావన చేస్తున్నాడు అని, అలాంటి ఒకానొక గొప్ప వైభవం కలిగినటువంటి గోపికని, 9వ గోపికని ఈ పాసురంలో నిద్రలేపుతున్నాడు. ఈ పాసురంలో ఈ అమ్మాయిని ప్రధానంగా 3 విశేషణాలతోటి నిద్రలేపుతున్నారు. ఈమె వైభవాన్ని 3 రకాలుగా మనకు అందిస్తున్నారు. ఒకటి నంగాయ్ అని. నంగాయ్ అంటే పూర్ణురాల అని అర్థం. ఈ అమ్మాయి ముందే నేను మనవి చేసినట్టుగా నిండు కుండల అంటే అమ్మాయి, పూర్తి కలిగినటువంటి అమ్మాయి, గుణపూర్తి కలిగినటువంటి అమ్మాయి, జ్ఞానపూర్తి కలిగినటువంటి అమ్మాయి, భక్తి పూర్తిగా కలిగినటువంటి అమ్మాయి, అలాంటి ఒకనొక పూర్తి కలిగిన అమ్మాయి నంగాయ్ అని మొదటి విశేషణం. రెండవ విశేషణం నానాదాయ్. నానాదాయ్ అంటే 2 అర్థాలు. ఒకటి సిగ్గు లేనటువంటి అమ్మాయి అని అర్థం, రెండవది అహంకారం లేనటువంటి అమ్మాయి అని ఒక అర్థం. సిగ్గు లేనటువంటి అమ్మాయి అంటే భగవంతుడి యొక్క ధ్యానం చేయడంలో కానీ, భగవంతుడి యొక్క నామాన్ని అనుసంధానం చేయడంలో కానీ, భగవంతుడికి సేవ చేయడంలో కానీ, నలుగురు ఏదైనా అనుకుంటారు అని ఆయా కార్యక్రమాన్ని మానివేసి వాటికి దూరంగా ఉండేటటువంటి స్వభావం కలిగినటువంటి అమ్మాయి కాదు. తనకేదో అహంకారం ఉంది అని అనుకునేటటువంటి అమ్మాయి కాదు, తను గొప్పది అనుకునేటటువంటి అమ్మాయి కాదు. ఇది రెండో విశేషం. మూడవది నావుడయాయ్, గొప్ప నాలుక బలం కలిగినటువంటి అమ్మాయి. నాలుగు బలం కలిగి ఉండడం అంటే భగవంతుడి యొక్క వైభవాన్ని చెప్పాలంటే ఈ అమ్మాయే చెప్పాలి తప్ప మిగిలిన వాళ్ళు చెబితే ఆ వైభవం అంత భోగ్యంగా ఉండదు. భగవద్వైభవాన్ని భగవంతుడికి కూడా ఆశ్చర్యం కలిగేటట్టుగా, అబ్బా ఇంత వైభవం ఉందా నాలో, అబ్బా ఇంత సొగసుందా నాలో, అబ్బా ఇన్ని విశేషాలు ఉన్నాయా నాలో అని ఆ పరమాత్మ కూడా ఆశ్చర్యపోయేటట్టుగా వర్ణించగలిగినటువంటి, చెప్పగలిగినటువంటి ఒకానొక వాగ్వైభవం కలిగినటువంటి అమ్మాయి అని, ఇలాంటి 3 వైభవాలు, 3 గొప్పతనాలు కలిగినటువంటి అమ్మాయిని వాళ్ళ పాసురంలో నిద్రలేపుతున్నారు. అంతేకాక ఈ గోపికలు భగవానుడి యొక్క తిరునేత్ర సౌందర్యాన్ని చెబుతున్నారు. పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యం అంతా ఒక ఎత్తు, పరమాత్మ యొక్క తిరునేత్ర సౌందర్యం ఒక ఎత్తు. ఆ పరమాత్మ యొక్క తిరునేత్రాలు ఎలా ఉంటాయంటే ఎర్ర తామరల వలె ఉంటాయని, పంగయ కన్నానయి అని, పంకజనేత్రుడైనటువంటి పరమాత్మ అని, ఆ పరమాత్మ యొక్క తిరునేత్ర సౌందర్యాన్ని ఈ పాసురంలో అండాళమ్మ వారు అత్యద్భుతమైనటువంటి రీతిలో తెలియజేస్తున్నారు. ఆ నేత్ర సౌందర్యం సేవించియే తీరాలి, ఆ నేత్రాల వైభవం తెలుసుకునియే తీరాలి, వినియే తీరాలి పెద్దల యొక్క సూక్తుల ద్వారా అని ఆ నేత్ర వైభవాన్ని చెబుతున్నారు. ఇలాంటి అనేకమైనటువంటి విశేషాలు కలిగినటువంటి ఒకానొక పాసురం. ఈ పాసురాన్ని మనం అనుసంధానం చేసుకుని ఈ పాసురంలో ఉండేటటువంటి విశేషాలని మనం క్రమంగా యథావకాశం
ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. உங்கள் புடக்கடை தோட்டத்து வாவியுள் செங்கடு நீர் வாய் நெகிழ்ந்து ஆம்பல் வாய் கும்பினகான் செங்கல் பொடிக்கூரை வன்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செஞ்சிடுவான் போகினார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கொடு செக்கரம் ஏந்தும் தடக்கையன் பங்கைய கண்ணானை பாட ఏదోరెంపావాయ్. ఇవాళ పాసురంలో ఈ అమ్మాయి నిద్రలేపుతుంటే నిద్ర లేపబడేటటువంటి గోపిక లోపల నుంచి తెల్లవారిందా అని అడిగితే బయట గోపికలు ఎప్పుడో తెల్లవారిపోయిందమ్మా, అయితే తెల్లవారిందనడానికి గుర్తులు చెప్పండి అంటే ఈ గోపికలు గుర్తులు చెబుతున్నారు. உங்கள் புழக்கடை తోటత్తు వావిజుల్. ఉంగల్ అంటే మీ యొక్క అమ్మాయి, మీ యొక్క పుడక్కడై తోటత్తు పెరట్లో ఉండేటటువంటి తోట ఉంది చూసావా, ఆ తోటలో ఉండేటటువంటి వావియుల్ బావిలో చెంగడి నీరు వాయున హెండి ఎర్ర తామరలు ఇచ్చుకున్నాయి. ఆంబల్ వాయి కుంభినాన్ నల్ల కలువలు ముకుళించాయి అని వీళ్ళు చెప్పారు. ఈ లోపల ఉండే అమ్మాయి తెల్లారిందనడానికి గుర్తు చెప్పండి అనగానే వీళ్ళు 2 గుర్తులు చెప్పారు తెల్లవారిందనడానికి. ఇందులో మొట్టమొదటి గుర్తు ఏమిటి, తామరలు వికసించాయి అని. రెండవ గుర్తు ఏమిటి, కలువలు ముకుళించాయి అని చెబుతున్నారు. అంటే ఈ లోపల ఉండే గోపిక అందుక అమ్మ తామరలు వికసించను లేదు, కలువలు ముకుళించను లేదు. అదేమిటండి, తామరలు వికసించకపోవడం ఏమిటి, వికసించాయి అన్నారు బయట ఉండే గోపికలు. అంటే లోపల ఉండే గోపిక అండి తామరలు వికసించలేదు, మీరు వికసింపజేశారు. కలువలు ముకుళించలేదు, మీరు ముకుళింపజేశారు. ఈ గోపికల యొక్క ఆత్రం ఎలా ఉందంటే కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి, కృష్ణ పరమాత్మని సేవించాలి అని, కృష్ణ సన్నిధికి చేరాలి 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 అనేటటువంటి ఒకనొక ఆత్రం చేత తెల్లవారక ముందే లేచి తెల్లవారిందనడానికి గుర్తు తామరలు వికసించుట గనక ఆ తామర పుష్పాలని పట్టుకుని ఆ రేకులన్నీ విడదీసి ఆ తామర వికసించినట్టుగా చేసేశారు. ఇలా చేశారని లోపల ఉండేటటువంటి గోపిక యొక్క భావన. అలాగే కలువలు ముకుళించాలి గనక విచ్చుకున్నటువంటి కలువ యొక్క రేఖలన్నీ ముడిచేసి అది ముకుళించేటట్టుగా చేశారు. ఇలా చేశారు మీరు అని ఈ లోపల ఉండేటటువంటి గోపిక చెప్పింది. చెబితే వెంటనే బయట ఉండే గోపికలు అన్నారు, అమ్మా ఏదో మీ ఇంటికి బయట ఉండేటటువంటి ఊళ్ళో ఉండేటటువంటి తామరలు వికసించడం, కలువలు ముకుళించడం కాదు, మీ పెరట్లో, మీ తోటలో, మీ బావిలో ఉండేటటువంటి తామరలు వికసించాయి, కలువలు ముకుళించాయి అని చెప్పారు. ఎక్కడో కాదమ్మా, మీ ఇంట్లో వ్యవహారమే మేము చెబుతున్నాము అని ఆవిడ పెరట్లో ఉండేటటువంటి తోటలో ఉండేటటువంటి బావిలో ఉండేటటువంటి తామరలు వికసించాయి, కలువలు ముకుళించాయి అని చెప్పారు. ఇలా ఎలా చెప్పారండి వీళ్ళు? వీరేమో బయట ఉన్నారు, ఇంటికి బయట ఉన్నారు. ఇంట్లోపల ప్రవేశించి దొడ్డి తలుపు తీసుకుని వెనక్కి వెళితే తప్ప ఆ పెరట్లో ఉండేటటువంటి తోట కనపడదు. ఆ తోట మధ్యలో ఎక్కడో ఉండేటటువంటి బావి కనపడదు. ఆ బావిలోకి తొంగి చూస్తే తప్ప తామరలు వికసించాయో, తామరలు ముకుళించాయో, అదే కలువలు ముకుళించాయో తెలియదు. అలా చూడకుండా వీళ్ళు ఇంటి బయట నిలబడి తామరలు వికసించాయని, కలువలు ముకుళించాయని ఎలా చెప్పారండి అన్నారు. ఎలా చెప్పారంటే 2 కారణాల వల్ల చెప్పారు. ఏమిటండి అంటే, ఒకటి కాల విపాకం వల్ల చెప్పారు.
కాల విపాకం అంటే తెల్లవారిపోయింది గనక, తెల్లవారితే రూల్ ఏమిటి? సూర్యోదయం అయితే రూల్ ఏమిటి? తామరలు వికసించాలి, కొలువులు ముగిలించాలి అని. ఒకటి వీళ్ళు చెప్పడానికి కారణం, మొట్టమొదటి కారణం ఏమిటి? కాల విపాకం వల్ల తెల్లారింది గనక తామరలు వికసించాయి, కొలువులు ముకుళించాయి అని చెప్పారు. రెండవ కారణం ఏమిటంటే అనుమాన ప్రమాణం చేత చెబుతున్నారు. ప్రమాణాలు 3 అని, ప్రమాణాన్ని త్రీణ్యేవ అని, ప్రమాణాలు 3 అని మన సిద్ధాంతం. ఏమిటండి ఆ ప్రమాణాలు అంటే? ప్రత్యక్షం మొదటి ప్రమాణం, అనుమానం రెండవ ప్రమాణం, శబ్దం మూడవ ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణం అంటే మన ఇంద్రియముల చేత తెలుసుకోబడేటటువంటి జ్ఞానానికి ప్రత్యక్షం అని పేరు. అంటే కంటి చేత చూడడం, చెవుల చేత వినడం, అలాగే చర్మం చేత స్పృశించడం, అలాగే నాసిక చేత ఆఘ్రానించడం, ఈ విధంగా ఉండేటటువంటి పంచేంద్రియముల వ్యాపారముల చేత తెలుసుకోబడేటటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో ఆ జ్ఞానానికి ప్రత్యక్షము అని పేరు. కొంతమంది ఏం చెప్పారంటే ప్రత్యక్ష జ్ఞానమే జ్ఞానం అండి, మిగిలిందేది లేదండి, ఇంద్రియజన్య జ్ఞానం ఏదైతే ఉంటుందో అదే జ్ఞానము, ఇంద్రియాలకి ప్రాప్య ప్రకాశకములు అని పేరు అని. అంటే ఇంద్రియాలతోటి సన్నికర్షం చెందే, అంటే సంబంధాన్ని పొందేటటువంటి విషయాలని ఇంద్రియాలు ప్రకాశింపజేస్తాయి కనుక ఇంద్రియాలకి ప్రాప్య ప్రకాశకములు అని ఒక పేరు పెట్టారు. అంటే ఇంద్రియాలతోటి సంబంధం కలిగిన వాటిని ఇంద్రియాలు మనకి తెలియజేస్తాయి. కంటితోటి సంబంధం కలిగితేనే వస్తువు కనపడుతుంది, శరీరంతో సంబంధం కలిగితేనే ఆ వస్తువు స్పర్శ మనకి తెలుస్తుంది, చెవితోటి సంబంధం కలిగితేనే శబ్దం వినపడుతుంది. కనుక ఇంద్రియాలకి ప్రాప్య ప్రకాశకములు అని పేరు పెట్టారు. ఇందులో రెండవ ప్రమాణం ఏమిటంటే అనుమాన ప్రమాణం. అనుమాన ప్రమాణం అంటే ఎలాంటిదంటే నిప్పు ఉన్న చోట పొగ ఉంటుంది అని. ఎక్కడెక్కడైతే వన్హి ఉంటుందో అక్కడక్కడ పొగ ఉంటుంది అని పాఠం చెప్పారు గురువు గారు శిష్యుడికి. అయితే శిష్యుడు పొగని చూచాడు. పొగను చూడగానే గురువు గారు అక్కడ నిప్పు ఉందండి అన్నాడు. నిప్పు కనపడలా. నిప్పు కనపడకపోయినప్పటికీ అనుమాన ప్రమాణం చేత పొగ ఉన్నది గనక నిప్పు ఉంటే తప్ప పొగ రాదు అని నిప్పు ఉన్నదని చెప్పారు. దీనికి అనుమానం అని పేరు. ఈ బయట గోపికలు అనుమాన ప్రమాణం చేత లోపల ఉండేటటువంటి తామరలు వికసించాయని, కలువులు ముకుళించాయని చెబుతున్నారు. బయట ఉండేటటువంటి తామరలు కలువులు, బయట ఉండే తామరలు వికసించుట, కలువులు ముకుళించుట జరిగింది గనక ఆ అమ్మాయి ఇంట్లో వెనక వైపు ఉండే పెరట్లో ఉండే బావిలో ఉండే తామరలు వికసించాయని, కలువులు ముకుళించాయని చెప్పారు. ఈ లోపల ఉండేటటువంటి గోపిక చాలా మేధావి. ఈ గోపిక వెంటనే వీళ్ళ యొక్క మాటని ఖండించి తామరలు వికసించను లేదు, కలువులు ముకుళించను లేదు అంది. అదేమిటమ్మా, ఒకసారి వెళ్ళి చూడు, నీ పెరట్లో ఉండే బావిలోకి వెళ్ళి చూడు అన్నారు. చూడవలసిన అవసరం లేనే లేదు. అదేమిటి అలా చెబుతున్నారు? మీ ముఖాలు ఎలా ఉంటాయి అని అడిగింది దేవుడ. అడిగితే వెంటనే బయట ఉండేటటువంటి గోపికలు చెప్పారు, మా ముఖాలకేమ్మా చంద్రబింబాల్లో ఉంటాయి అన్నారు. ఓ, చంద్రబింబాల్లో ఉంటాయి కదా, మీ ముఖాలు చంద్రబింబాల్లో ఉంటాయి కనుక మీ ముఖ కాంతి సూర్య కాంతిలా వెలుగు కలిగి ఉంటుంది కనుక మీ ముఖాలు వికసించాయి. మీ ముఖాలు వికసించడాన్ని మీరేమనుకుంటున్నారు? కలువలు తామరలు వికసించడం అనుకుంటున్నారు. మీ ముఖాలు ముకుళించాయి. మీ ముఖాలు ముడుచుకోవడాన్ని
కలువలు ముకుళించడం అనుకుంటున్నారు అన్నారు. ఏమిటమ్మా మా ముఖాలు వికసించడం ఏమిటి, మా ముఖాలు ముడుచుకోవడం ఏమిటి అన్నారు. అంటే నా దగ్గరికి వచ్చి నన్ను పిలవగానే గబగబా నేను వచ్చి తలుపు తీస్తాను అని అనుకున్నారు. నా దగ్గరికి రావడం చేత, మా ఇంటి దగ్గరికి రావడం చేత, నన్ను పిలవడం చేత మీకు ఒక ఆనందం కలిగి మీ ముఖాలు వికసించాయి. అలా వికసించినటువంటి మీ ముఖాలు తామరల వలె భ్రమను కలగజేస్తున్నాయి. ఎప్పుడైతే నేను పలకలేదో, నేను తలుపు తీయలేదో, మీకు కోపం వచ్చి మీ ముఖం కాస్త ముడుచుకుపోయింది. ఆ ముడుచుకోవడం కలువలు ముకుళించినట్టుగా కనిపిస్తోంది తప్ప తామరలు వికసించడం కానీ కలువలు ముకుళించడం కానీ జరగలేదు అని ఈ లోపల ఉండేటటువంటి గోపిక సమాధానం చెప్పింది చమత్కారంగా. చెబితే ఈ గోపికలు అన్నటువంటి మాటలో ఉండేటటువంటి స్వారస్యం ఏమిటంటే ఉంగళ్ అన్నారు. వాళ్ళ పాసురం ఉంగళ్ అనే పదంతో ప్రారంభమవుతుంది. నీ యొక్క ఈ ఉంగల్ని ఈ మొట్టమొదటి వాక్యంలో ఇంచుమించుగా ప్రతి పదానికి అన్వయం చేసుకోవాలి. ఉంగళ్ పుడక్కడై, ఉంగళ్ తోటత్తు, ఉంగళ్ వావయుళ్, ఉంగళ్ செங்கழு நீர் வாய் நெகிழ்ந்தி, ఉంగళ్ ఆంబళ్ వాయి కూంబినహాన్ అని అన్వయం అన్నమాట. ఉంగళ్ ప్రతిదానికి అన్వయం. అంటే నీ యొక్క పెరటిలో, నీ యొక్క తోటలో, నీ యొక్క బావిలో, నీ యొక్క తామరలు వికసించాయి, నీ యొక్క కలువలు ముగుళించాయి అని నీ అన్నాడు. అనడంతో ఈ లోపల ఉండే అమ్మాయి కొంచెం బాధ కలిగిందిట. ఎప్పుడైతే వీళ్ళు వచ్చి అమ్మాయిని లేవమ్మా, తలుపు తీయమ్మా అని పిలిచారో, పిలవగానే ఈవిడ పలకలేదు. పలకకపోతే వీళ్ళకు కోపం వచ్చింది. కోపం వచ్చి కోపంతో ఏం చేస్తారో, అమ్మ నువ్వు మేము అని ఈ గోష్ఠిలోంచి ఆ అమ్మాయిని వేరు చేస్తున్నారు. నీ అని ఆ అమ్మాయిని వేరు చేస్తున్నారు. నీది మాది, మేము వేరని నీవు వేరని అర్థం వచ్చేటట్టుగా ఉంగళ్ అనేటటువంటి మాటను ఉపయోగించారు అని చెబుతున్నాడు. ఈ ఉంగళ్ అనేటటువంటి మాట ఎప్పుడైతే ఆవిడ చెవిలో పడిందో, నన్ను గోష్ఠిలోంచి వేరు చేస్తారా అని బాధపడుతుంది. ఇలా ఉంటుందండి. అంటే పెద్దలతోటి ఒక అనుబంధం కలగడమే మనకి భాగ్యం. పెద్దలతోటి ఒక అనుబంధం కలిగితే ఆ అనుబంధం మనని ఉజ్జీవింపజేస్తుంది. పెద్దలతోటి గనక అనుబంధం లేకపోతే, దుష్టులతోటి అనుబంధం ఉంటే, ఆ దుష్టులతోటి మనకు ఉండేటటువంటి అనుబంధం మనల్ని నాశనం చేస్తుంది. ఎప్పుడు నేను నాది అనేటటువంటిది వదిలిపెట్టాలి. ఈ బయట ఉండేటటువంటి గోపికలు అమ్మ నీ అని ఆవిడ్ని వేరు చేసి, నేననేటటువంటి ఒక భావన ఆవిడకు ఉన్నట్టుగా, నాదనేటటువంటి ఒక భావన ఆవిడకు ఉన్నట్టుగా చెబుతున్నారు. నేను నాది అనేటటువంటివి చాలా ప్రమాదకరమైనటువంటివి అని నమ్మాళ్ళవార్లు అనేటటువంటి ఆళ్ళవార్లు ఉపదేశం చేశారు. ఎవరికి? చేతనులకు ఉపదేశం చేశారు. ఓ చేతనులారా, 2 వదలండి, మీరు 2 వదిలారా మీరు బాగుపడినట్టే. ఆ 2ని వదలకపోతే మీరు నశించినట్టే అని ఒక 2టిని వదలమని చెప్పారు. ఏమిటండి ఆ 2? నీర్ నొమది ఎండ్రివై వేర్ ముదల్ మాయిత్తి. వీటిని సమూలంగా పెకలించి వెయ్యాలి నీలోంచి. ఏమిటి? నీరు నీది అనేది అన్నారు. వేటిని వదలమని చెప్పారు? నేను నాది అనేటటువంటి దాన్ని వదలవలను అని నమ్మాళ్ళు వాళ్ళు చెప్పాలి. కానీ ఏమని చెబుతున్నారు? మీరు మీది అనేటటువంటి వాటిని వదిలిపెట్టండి అని ఉపదేశం చేశారు. సమూలంగా వాటిని పెకలించి వెయ్యండి నీలోంచి అన్నారు. అలా ఎందుకు చెప్పారండి అన్నారు. ఎందుకు చెప్పారంటే నమ్మాళ్ళ వాళ్ళకు ఒక భయం ఉంటుంది. నేను నాది అనేటటువంటి మాటలు గనక ఉచ్చరిస్తే ఆ నేను నాది అనేటటువంటి మాటల యొక్క లక్షణమైనటువంటి అహంకార మమకారాలు మనకు కూడా పట్టుకుంటాయేమో అనేటటువంటి భయం చేత నమ్మాళ్ళు వారు నేను నాది అనే మాటలని మీరు వదిలిపెట్టండి అని చెప్పకుండా మీరు మీది అనేటటువంటి వాటిని వదిలిపెట్టండి అని చెప్పారు అన్నారు.
ఈ రెండు వదిలిపెట్టాలి. ఈ రెండు వదిలిపెడితేనే మనం బాగుపడతామని ఒంగళ్ అని ఈ మాట ద్వారా మనకి ఆండాళమ్మ గారు తెలియజేస్తున్నారు. అంతేకాదు శ్రీ వైష్ణవ సహవాసం, అవైష్ణవ సహవాసం. శ్రీ వైష్ణవులంటే విష్ణు సంబంధం కలిగినటువంటి వారు. అందరూ శ్రీ వైష్ణవులే, శ్రీ వైష్ణవులు కానివారు ఎవరు లేరు. అందరి హృదయాల్లోనూ పరమాత్మ ఉంటాడు గనక ఎవరైతే తమ హృదయంలో ఉండేటటువంటి పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణ్ణి గ్రహించి తెలుసుకుని ఆయన దాసులుగా ఉంటారో వాళ్ళకి శ్రీ వైష్ణవులు అని పేరు. ఇలాంటి మహానుభావులతోటి మనకి సహవాసం కావాలి. ఎవరైతే విష్ణు సంబంధం లేని, భగవత్ సంబంధం లేనటువంటి వారు ఉంటారో అలాంటి వారితోటి సంబంధం మనం తెంపుకోవాలి. వారి సహవాసం మనకు ఉండకూడదు. ఈ విష్ణు భక్తులతోటి సహవాసం మనం బాగు చేస్తుంది. అలాగే ఈ విష్ణు భక్తి లేనటువంటి వారితోటి సహవాసం మనల్ని నశింపజేస్తుంది అని మనకి తెలియజేస్తున్నారు. భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకం. ఈ మొట్టమొదటి శ్లోకం ద్వారా ఇదే విషయం మనకి చెప్పబడుతోంది అని. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ. ఓ సంజయ, నా వాళ్ళైనటువంటి దుర్యోధనాదులు, పాండవులను ఏమి చేశారు, లేకపోతే ఏమి చేయుచున్నారు ఆ ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో అని ఒక ప్రశ్న వేశాడు. ఎవరు? ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్ర ఉవాచ అని ప్రారంభం అవుతుంది. సంజయుడికి ఒక ప్రశ్న సంధించాడు ధృతరాష్ట్రుడు. నా వాళ్ళును పాండవులను యుద్ధరంగములో ఏం చేయుచున్నారు అని ప్రశ్న. ఎప్పుడైతే ఈ ధృతరాష్ట్రుడు కౌరవుల్ని నా వాళ్ళు అన్నాడో, పాండవులని వేరు చేశాడో తన నుంచి, ఇలా వేరు చేయడం చేత పాండవులు ఉజ్జీవించారట, బాగుపడ్డారట, విజయం సాధించారట. కౌరవులు నా వాళ్ళు అని ధృతరాష్ట్రుడు అనడం చేత ధృతరాష్ట్రులు నాశనం అయ్యారట. అంటే దుర్యోధనాదులు నాశనం అయ్యారట. దుర్యోధనాదులు నశించడానికి దుర్మార్గుడైనటువంటి ధృతరాష్ట్రుడు వాళ్ళు నా వాళ్ళు అని అనుకోవడం కారణం. పాండవాదులు విజయం సాధించడానికి దుర్మార్గుడైనటువంటి ధృతరాష్ట్రుడు వాళ్ళు నా వాళ్ళు కారు అని అనుకోవడం. పరమాత్మ పాండవులు నా వాళ్ళు అనుకున్నారు. మమ ప్రాణాహి పాండవాహ అని. పాండవులు నా ప్రాణాలు, పంచప్రాణాలు పంచపాండవులు అన్నాడు. అలా పరమాత్మ చేత నా వాళ్ళు అని అభిమానింపబడడం చేత పాండవులు విజయం సాధించి సుఖించారు. ధృతరాష్ట్రుడి చేత నా వాళ్ళు అని అభిమానించడం చేత, అభిమానింపబడడం చేత దుర్యోధనాథులు యుద్ధంలో ఓడిపోయి నశించారు. ఇది ఇక్కడ చెప్పబడుతోంది ఉంగళ్ అనేటటువంటి ఒక మాట చేత. ఇక్కడ ఉంగళ్ పుழక్కழை తోటత్తు వావియుళ్. తోట బావి అని రెండు పదాలు మనకి ఇక్కడ కనపడుతున్నాయి. ఎప్పుడైనా తోట అని ఒక మాట వస్తే ఈ తోట అనేటటువంటి మాటకు అర్థం ఏమిటంటే అష్టాక్షరి మహామంత్రము అని అర్థం. మనం ఎప్పుడైనా ప్రశాంతంగా ఆనందంగా ఉండాలి అంటే తోటలోకి వెళ్ళి విహరిస్తాం. తోటల్లో విహరిస్తే పాపాలన్నీ పోయి ప్రశాంతత కలుగుతుంది, హాయిగా ఉంటుంది. అలాగే సంసారం అనేటటువంటి ఈ ఎడారిలో కొట్టుమిట్టాడేటటువంటి జీవులకి ఒక రకమైన ప్రశాంతత కలగాలంటే, వీరికి ఒక రకమైనటువంటి ఆనందం కలగాలంటే అష్టాక్షరి మహామంత్రంలో ఉండేటటువంటి విషయాన్ని గ్రహించాలి. సంసార తాపాన్ని తొలగించి
మనకు ఆనందాన్ని ఇచ్చేటటువంటి, మనకు ప్రశాంతతనిచ్చేటటువంటి, ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి ఒకానొక తోట అష్టాక్షి మహామంత్రమే. అమ్మ మీ తోటలో అని అనడం చేత తోటనగా అష్టాక్షి మహామంత్రం అని. ఈ అష్టాక్షి మహామంత్రంలో ఉండేటటువంటి మధ్యలో ఉండేటటువంటి పదం నమఃపదం. అష్టాక్షి మహామంత్రంలో 3 పదాలు ఉంటాయని, ఆ 3 పదాల్లో మొట్టమొదటి పదం ప్రణవం అని, రెండవ పదం నమస్సని, మూడవ పదం నారాయణ పదం అని మనకి తెలుసు. అందులో ఈ 3 పదాలలో మధ్యలో ఉండేటటువంటి నమఃపదం ఉంది చూచారా, ఈ నమఃపదమే ఇక్కడ బావిగా చెప్పబడుతోంది. మన పెద్దలు ఏం చెప్పారంటే, అష్టాక్షి మహామంత్రంలో ఉండేటటువంటి సారవంత, అష్టాక్షి మహామంత్రంలో ఉండేటటువంటి లోతంతా ఈ నమఃపదంలోనే ఉంది అని. ఈ నమఃపదానికి సంబంధించినటువంటి జ్ఞానం గనక కలిగితే వీడు అన్ని పనులు చేసినట్టే. ఈ నమఃపదానికి సంబంధించినటువంటి జ్ఞానం గనక కలిగితే వీడికి అన్ని దోషాలు పోయినట్టే. ఈ నమఃపదానికి సంబంధించినటువంటి జ్ఞానం కలిగితే వీడు భగవత్ కటాక్షాన్ని పొందినట్టే అని వివరించారు. అలాంటి లోతైనటువంటి విషయం కలిగినటువంటి నమఃపదమే ఇక్కడ బావిగా చెప్పబడుతోంది. బావిలో ఏముంటాయి? నీరుంటాయి. నీరు ఏం చేస్తుంది? శుద్ధిని చేస్తుంది. ఏదైనా ఒక వస్తువుని పరిశుద్ధం చెయ్యాలంటే ఆ వస్తువుని నీటితోటి మనం శోధిస్తే, కడిగితే అప్పుడు ఆ వస్తువు ఒక రకమైనటువంటి పవిత్రత, ఒక రకమైన శుద్ధి వస్తుంది. ఎలా అయితే నీరు అపవిత్రమైనటువంటి వస్తువులకి పవిత్రతను కలగజేస్తోందో, అలాగే నమఃపదం, ఈ నమఃపదాన్ని గనక చెబితే అపవిత్రుడైనటువంటి జీవుడు పవిత్రుడవుతాడు. ఈ జీవుడికి పవిత్రతను కలిగించి ఈ జీవుడికి ఉండేటటువంటి దోషాలని తొలగించేటటువంటి ఒకానొక అద్భుతమైనటువంటి పదం నమఃపదం. కనుక నమఃపదం యొక్క అర్థాన్ని తెలుసుకోవడమే ఈ బావిలో ఉండేటటువంటి తామరలు వికసించడం, కలువలు ముకుళించడం అంటే. ఈ బావిలో ఉండేటటువంటి తామరలు వికసించడం అంటే ఏమిటి అంటే, నేను భగవంతుడికే పరతంత్రుణ్ణి, నేను భగవంతుడి ఉద్దేశాన్ని అనుసరించి ప్రవర్తించాలి, జీవనం సాగించాలి అనేటటువంటి పారతంత్రీయ జ్ఞానము అంటారు. ఆ పారతంత్రీయ జ్ఞానము కలగడానికి తామరలు వికసించుట అని పేరు. మరి కలువలు ముకుళించుట అంటే ఏమిటండి అంటే, నేను స్వతంత్రుణ్ణి అనేటటువంటి జ్ఞానం. నేను స్వతంత్రుణ్ణి అనే జ్ఞానం, నాకు నేనే అనేటటువంటి జ్ఞానం ఏదైతే ఉంది, ఈ అజ్ఞానం తొలగిపోవడానికి కలువలు ముకుళించుట అని అర్థం. అష్టాక్షి మహామంత్రం అనేటటువంటి తోటలో విహరించి ఆ తోటలో ఉండేటటువంటి బావి అనేటటువంటి నమఃపదం యొక్క అర్థాన్ని తెలుసుకుని తద్వారా నేను పరమాత్మ కొరకే అనేటటువంటి భావన పొందడం ఏదైతే ఉందో, నేను పరమాత్మకే పరతంత్రుణ్ణి అనేటటువంటి భావన పొందడం ఏదైతే ఉందో అది తామరలో వికసించుట. నేను స్వతంత్రుణ్ణి కాను అని తెలుసుకోవడం ఏదైతే ఉందో, అజ్ఞానం తొలగించుకోవడం ఏదైతే ఉందో అది కలువలు ముకుళించుట అని ఈ పాసురంలో తెలియజేస్తున్నారు. ఉంగై కొడక్కడై తోటత్తు వావియుల్ செங்கடு நீர் வாய் நெகிழ்ந்து ఆంబల్ వాయి కుంభినహాన్. ఎప్పుడైతే ఈ బయట ఉండేటటువంటి గోపికలు, అమ్మా తెల్లవారింది, మీ పెరట్లో ఉండేటటువంటి బావిలో ఉండే తామరలు వికసించాయి, కలువలు ముకుళించాయి అని చెబితే ఈ బయట ఉండేటటువంటి గోపిక ఏం చేసిందంటే, ఈ బయట ఉండేటటువంటి గోపిక వాళ్ళని మీరు చెప్పింది సరైనది కాదు అని ఖండించి మీ ముఖాలే వికసించడం చేత తామరలు
ఇచ్చుకున్నట్టుగా మీ ముఖాలు ముకుళించడం చేత తామరలు ముడుచుకున్నట్టుగా మీకు భావన కలుగుతోంది తప్ప వేరే కాదు అని ఖండించి తెల్లవారిందనడానికి గుర్తు చెప్పండి అని అడిగింది లోపల ఉండేటటువంటి గోపిక. వెంటనే ఈ బయట ఉండేటటువంటి గోపికలు మళ్ళీ తెల్లవారిందనడానికి ఒక గుర్తులు చెబుతున్నారు. ఏమిటా గుర్తు అంటే, செங்கல் பொடி கோரை வெண்பல் தவத்தவர் தங்கை திருக்கோயில் செங்கிடுவான் పోగిన్నార్. చెంగల్ పొడి కోరై, కోరై అంటే వస్త్రం, చెంగల్ పొడి అంటే కావి రంగు అనమాట, కాషాయ రంగు. ఆ కాషాయ రంగు పొడిని అద్దినటువంటి వస్త్రాలు ధరించినటువంటి వారు, వెణ్పల్, పల్ అంటే పళ్ళు, వెణ్ అంటే తెల్లటి, తెల్లటి పొలువరస కలిగినటువంటి తవత్తవర్ తపస్సు కలిగినటువంటి మహానుభావుడు వారు, తంగై తిరుక్కోయిల్ తాము కైంకర్యం చేసేటటువంటి దేవాలయాలకి తాళాలు తీసుకుని కైంకర్యం చేయడానికి వెళ్ళుతున్నారు అని తెల్లవారిందనడానికి ఒక చిన్న గుర్తుని చెప్పారు ఈ బయట ఉండే గోపికలు లోపల ఉండేటటువంటి గోపికలు. అంటే దీనికి అర్థం ఏమిటంటే, వారు కూడా లేచి తిరుమల కైంకర్యానికి, సన్నిధి కైంకర్యానికి బయలుదేరి వెళుతున్నారు, కానీ నీవు మాత్రం ఇంకా నిద్రలేవలేదమ్మా అని ఈ బయట ఉండే గోపికల యొక్క ఉద్దేశం అన్నమాట. ఎవరండి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మహానుభావులు అంటే, కాషాయ వస్త్రాన్ని ధరించి తెల్లటి పలువరస కలిగినటువంటి తపస్సంపన్నులు అని అర్థాన్ని తెలియజేశారు. అంటే కాషాయ వస్త్రాన్ని ధరించడం అంటే సంసారం యందు విరక్తి కలిగి, పరమాత్మ యందు అనురక్తి కలిగి, సంసారం యందు విరక్తి, పరమాత్మ యందు అనురక్తి, ఈ రెండూ కలిగి తద్వారా చల్లటి పొలువరస కలిగిన వారు. చల్లటి పొలువరస కలిగిన వారు అంటే ఎవరి దగ్గర పళ్ళికలించవలసినటువంటి అవసరం లేనటువంటి వారు అని అర్థం. ఎవరి దగ్గర నుంచి దేనిని ఆశించని వారు. ఎన్నిలా ఊడియూడి సవం செய்தார் వెలికి నిర్ప అని తొండరడిప్పుడు వాళ్ళు తిరుమలలో చెబుతారు. దేవతలందరూ తపస్సు చేసి 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 పరమాత్మ దగ్గరికి వచ్చి పళ్ళు కిలుస్తున్నారు అన్నారు. అంటే పళ్ళు కిలించడం అంటే ఏమిటి? ఎవరు పళ్ళు కిలిస్తారు? ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా మనం పొందాలనుకున్నప్పుడు వాళ్ళని ఏదైనా మనం అడిగితే వాళ్ళు ఇవ్వాలంటే మనం నవ్వు ముఖం పెట్టాలి కనుక నవ్వు ముఖం పెట్టి వాళ్ళ ముందు పళ్ళు కిలించేటటువంటి స్థితి. అలాంటి స్థితి లేనటువంటి మహానుభావులు అని అర్థం. అలాంటి తపస్సంపన్నులైనటువంటి వారు కావిరంగు వస్త్రాలను ధరించి అభక్ష్య భక్షణం చేయకపోవడం చేత సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుని, అది కూడా పరిమితంగా తీసుకుని, అది కూడా తగిన సమయంలో, ఏ సమయంలో అయితే స్వీకరించాలో ఆ సమయంలో మాత్రమే స్వీకరించినటువంటి వారు అని ఇంకొక అర్థం. ఆహార శుద్ధి ఉంటే సత్వశుద్ధి వస్తుందని, సరైన ఆహారం కనుక మనం తీసుకుంటే, సాత్వికమైన ఆహారం తీసుకుంటే సాత్విక గుణాలు కలుగుతాయి, సత్వగుణం కలుగుతుంది. అలా కాకుండా రాజస తామస ఆహారాన్ని తీసుకుంటే రజోగుణం తమోగుణం కలుగుతుంది. అలాంటి రజోగుణాన్ని తమోగుణాన్ని కలిగించే ఆహారాన్ని స్వీకరించని వారు, తమోగుణాన్ని కలిగించే ఆహారాన్ని అది కూడా పరిమితంగా ఎంత వరకు అయితే ఈ దేహ పోషణకు అవసరమో అంతవరకు స్వీకరించేటటువంటి వారు అని అర్థం. అలాంటి మహానుభావులు తపస్సంపన్నులుగా ఉండేటటువంటి వారు తమ తమ దేవాలయాల్లో కైంకర్యం చేయడం కోసం ఆ దేవాలయానికి సంబంధించిన తాళాలు తీసుకుని వెళ్ళుచున్నారు అని అర్థం. ఇది భగవద్ రామానుజులు ఏర్పాటు చేసినటువంటి ఒకానొక వ్యవస్థకి గుర్తు. భగవద్ రామానుజాచార్యులు వారు ప్రధానమైనటువంటి దివ్య దేశాలు ఏవైతే ఉన్నాయో
ఆ దివ్య దేశాల్లో కైంకర్యాలు సక్రమంగా జరగాలి. పెరుమాళ్ళకి సక్రమంగా కైంకర్యం జరగాలి. పెరుమాళ్ళకి సక్రమంగా జరగడమే కాదు, ఆ పెరుమాళ్ళని సేవించడానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా సక్రమంగా పెరుమాళ్ళని సేవించుకునేటటువంటి అవకాశం కలగాలి అని. ఇలాంటి అవకాశం కలగాలంటే దేవాలయం యొక్క పెత్తనం, సన్నిధి పెత్తనం సంసారాలకు ఇస్తే సంసారాలకి రాగద్వేషాలు ఉంటాయి గనక వారి యొక్క రాగం ప్రకోపించినప్పుడు వారికి ఇష్టమైన వాళ్ళకి దర్శనం ఇవ్వడం, అలాగే ద్వేషం ప్రకోపించినప్పుడు వారంటే ఇష్టం లేని వారికి దర్శనాన్ని ఇవ్వకపోవడం అనేటటువంటి ఒకానొక ఇబ్బంది కలుగుతుంది అని భగవద్ రామానుజాచార్యులు వారు ఏం చేశారంటే తిరుమల మొదలైనటువంటి ప్రధానమైనటువంటి క్షేత్రాల్లో జీయర్ వ్యవస్థని ఏర్పాటు చేశారు. తిరుమలలో చిన్నజీయర్ స్వామి, పెద్దజీయర్ స్వామి వారు అని ఇద్దరు ఏం చేస్తుంటారు. ఈ తిరుమలలో ఉండేటటువంటి జీయర్ స్వాములు ఏం చేస్తారంటే తిరుమలలో కైంకర్యం, పెరుమాళ్ళ కైంకర్యం సక్రమంగా జరిగేటట్టుగా వారు ధర్మాధికారులుగా ఉండి ఆ కార్యక్రమాన్ని సక్రమంగా జరిపిస్తారు. పెద్దజీయర్ గోష్ఠీ వ్యవహారాన్ని, పెరుమాళ్ళకి జరగవలసినటువంటి సేవాకాలాదులు సక్రమంగా జరుగుతున్నాయి లేవా, ఉత్సవాలు సక్రమంగా జరుగుతున్నాయి లేదా వారు ఏం చేసి ఆ ఉత్సవం దగ్గర వాహనం మీద అలా ఒక్కసారి వాహనాన్ని ఇలా తాకి బయలుదేరండి అంతే తప్ప ఉత్సవం బయలుదేరడానికి అవకాశం లేదు. అలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. అలాగే పెరుమాళ్ళకి జరిగేటటువంటి ఆరగింపులు సక్రమంగా జరుగుతున్నాయా లేవా అని చూడడం కోసం తిరుమల చిన్నజీయర్ స్వామి గారు వీరిద్దరూ ఉండి ఆ గోష్ఠిని నిర్వహించడం, పెరుమాళ్ళ యొక్క ఆరగింపులు సక్రమంగా జరిగేటట్టుగా చూడడం అని ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించాలి అని భగవద్ రామానుజులు వారు ఏర్పాటు చేసినటువంటి ఒకానొక వ్యవస్థ ఈనాటికి ఆ వ్యవస్థ జరుగుతోంది. దానిని ఇక్కడ ఈ మాట ద్వారా ఆండాళమ్మ వారు చెబుతున్నారు. செங்கல் పొడిக்கூரை వెంపల్ తవత్సవర్ తంగల్ తిరుక్కోయిల్ చెందుడివాన్ పోగిన్నారు. ఉత్తమాశ్రములైనటువంటి మహానుభావులు తిరుమాళ్ళ కైంకర్యం చేయడం కోసం వాళ్ళు బయలుదేరి వెళుతున్నారు అని చెప్పారు. గుర్తు చెప్పిన ఈ అమ్మాయి లేవలేదు. లేవకపోతే బయట ఉండేటటువంటి గోపికలు ఈ అమ్మాయిని వేళకోళం చేస్తున్నారు. ఎంగళై మున్నం ఎഴുక్కువాన్ వాయిపేశం. అమ్మా నువ్వు చాలా గొప్పదానివమ్మా, నువ్వు మమ్మల్ని ముందుగా నిద్రలేపుతాను అని ఒక ప్రతిజ్ఞ చేశావు. మీరెవ్వరూ లేవాల్సిన అవసరం లేదర్రా, మీరందరూ హాయిగా నిద్రపోండి, నేను పొద్దున్నే నిద్రలేస్తాను, మీ అందరిళ్ళకి వస్తాను, మిమ్మల్ని అందరినీ నిద్రలేపుతాను, మనందరం కలిసి కృష్ణ పరమాత్మ సన్నిధికి వెళ్ళి కృష్ణ పరమాత్మని సేవిద్దాము అని మాటిచ్చావు. మాటిచ్చావు కానీ నువ్వే శుభ్రంగా నిద్రపోతున్నావు. ప్రతిజ్ఞ చేసావు కానీ శుభ్రంగా నిద్రపోతున్నావు. కృష్ణ పరమాత్మ స్నేహం కదా అని అంటున్నారు ఈ బయట ఉండేటటువంటి గోపికలు. అంటే ఎలా అయితే కృష్ణ పరమాత్మ మాటని తప్పుతాడు, ఎలా అయితే కృష్ణ పరమాత్మ మోసం చేస్తాడు, అలాగే నువ్వు కూడా చేస్తున్నావమ్మా అని వెటకారంగా చెబుతున్నారు. 6 నెలలు సావాసం చేస్తే వారు వీడవుతాడని నువ్వు సామెత లోకంలో ఉంది కదా. నువ్వు కృష్ణ పరమాత్మతో స్నేహం కదా, ముందుగా నేను వస్తాను, అందరినీ నిద్రలేపుతాను అని మాటిచ్చి హాయిగా నువ్వు నిద్రపోతున్నావమ్మా అని ఈ బయట ఉండేటటువంటి గోపికలు లోపల ఉండేటటువంటి గోపికని వేళకోళం చేస్తూ అంటున్నారు. నంగాయ్ எழுந்திராய் నాణాదాయ్ నావుడయాయ్ నంగాయ్ எழுந்திరాయ్ నిద్ర లేవలసింది ఓ పూర్ణురాలా, నిద్ర లేవలసింది. పూర్ణులు అని భగవానుడికి పేరు. నంది అంటారు చూసారా, నంది అంటే పూర్తి కలిగిన వారు. ఏం పూర్తి కలిగిన వారండి అంటే సౌందర్య పూర్తి కలిగిన వారు, గుణపూర్తి కలిగినటువంటి వాడు, ఐశ్వర్య పూర్తి కలిగినటువంటి వాడు, వైభవ పూర్తి కలిగినటువంటి వాడు. తిరుక్కురుంగుడి అని ఒక క్షేత్రం. ఆ తిరుక్కురుంగుడిలో ఉండేటటువంటి తిరుమాళ్ళకి వైష్ణవ వామన నంది అని పేరు. ఏమని పేరు? వైష్ణవ వామన నంది అని. నంది అని పంచనంబులు అక్కడ ఉన్నారు అని. నిన్న నంది, ఇరుంద నంది, కిడంద నంది, మలమేల్ నంది, మార్కడల్ నంది అని
5 రకాలుగా అక్కడ పెరుమాళ్ళు వేంచేసి ఉంటారు అని వారికి పంచనంబులు అని పేరు. నుంచున్న స్వామకరు, కూర్చున్న స్వామకరు, శయనించిన స్వామకరు, పార్కడల్లో అంటే పాల సముద్రంలో వేంచేసి ఉండేటటువంటి స్వామి లాంటి స్వామకరు, కొండ మీద ఉండేటటువంటి స్వామకరు, మలమేలు నంబి అని ఆయనకి పేరు. ఈ విధంగా 5 రకాలుగా ఆ తిరుక్కురుంగుడు అనేటటువంటి క్షేత్రంలో పెరుమాళ్ళు వెంచేసి ఉంటారు అని ఆ స్వామికి నంబి అని పేరు. అంటే పూర్ణుడు అని ఈశావాస్యోపనిషత్ శాంతి మంత్రంలో చెప్పినట్టుగా పూర్తి కలిగినటువంటి మహానుభావుడు అని. కానీ ఈ అమ్మాయిని అంటున్నారు, ఆయన కాదమ్మా పూర్ణుడు, నువ్వే పూర్ణురాలివి అని. అంటే మన పెద్దలు పూర్ణుడు పరమాత్మ ఆచార్యుల, పరమాత్మ ఆచార్యుల అని భావన చేసి పరమాత్మ కంటే ఆచార్యులే పూర్ణులండి అని గురువు గారికే పూర్ణులు అనేటటువంటి ఒకానొక మాటని, ఒకానొక పేరుని పెట్టుకున్నారు. ఇలా చేసిన వారు ఎవరంటే మధుర కవి ఆళ్వార్లని. ఆళ్వార్లలో ఒకనొక ఆళ్వార్లు 12 మంది ఆళ్వార్లు వీరొకరు. మధుర కవి అంటే నమ్మాళ్వార్ల యొక్క శిష్యుడు. ఈ నమ్మాళ్వార్ల శిష్యులైనటువంటి మధుర కవి ఆళ్వార్లు పరమాత్మకు సంబంధించినటువంటి నంది అనేటటువంటి నామాన్ని తీసేసి దాన్ని తీసుకుని లేకపోతే సంగ్రహించి అది తమ గురువు గారికి పెట్టారు. నంబి ఎన్నక్కాల్ అన్నిక్కు మమధూరం ఎన్నావుక్కే అని తిరుక్కురుహూర్ నంబి, కురుంగుడి నంబి, కురుహూర్ నంబి. కురుంగుడి నంబంటే పెరుమాళ్ళు, కురుహూర్ నంబంటే నమ్మాళ్ళవారు. తిరుక్కురుహూరులో అవతరించారు గనక కురుహూరు నంబి ఆయన, కురుంగుడిలో వేంచేస్తున్నాడు గనక కురుంగుడి నంబి ఆయన. కురుహూర్ నంబి, కురుంగుడి నంబి కంటే గొప్పవారు అని 10 పాసురాన్ని తమ గురువు గారి వైభవాన్ని తెలియజేస్తూ అందించారు. అందులో ప్రతి పాసురంలోనూ నంబి 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 అని కూర్చి 1కి 10 సార్లు అంటారు చూసారా. అలాగా తమ ఆచార్యులైనటువంటి నమ్మాళ్ళు వారిలే పూర్ణులు అని భగవంతుడికి ఉండేటటువంటి నామాన్ని గురువు గారికి ఇచ్చినటువంటి ఒకనొక మహానుభావుడు మధుర కవి ఆళ్వార్. నంగా అనడం చేత అలాంటి ఒక పూర్తి చెప్పబడుతోంది. నేను ముందుగానే మనవి చేసినట్టుగా పరమాత్మ కూడా ఇలాంటి మహానుభావులను ఆధారంగా చేసుకుని తన యొక్క కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోవాలి అని అనుకుంటారట. నమ్మాళ్ళు వారు లాంటి మహానుభావుల్ని, భగవద్ రామానుజులు లాంటి మహానుభావుల్ని, మనవాళ్ళ మహామునులు లాంటి మహానుభావుల్ని, ఇలాంటి మహానుభావుల్ని ఆశ్రయించి, అందరూ ఆయన్ని ఆశ్రయిస్తుంటే ఆయన మాత్రం ఇలాంటి మహానుభావుల్ని ఆశ్రయించి మీరు కొంచెం నా లోకరక్షణ అనేటటువంటి కార్యక్రమం సఫలమయ్యేటట్టుగా లోకమంతా బాగుపడడానికి మీరు సహకరించవలసింది అని వారి ద్వారా తన యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటాడు. కనుక పరమాత్మ చేత కూడా ఆశ్రయింపబడి పరమాత్మ చేత కూడా తమ కార్యానికి వినియోగింపబడేటటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి మహానుభావుడు కనుక వారిని పూర్ణులు అని. నంగాయి ఎഴുందిరాయి, గొప్ప గుణపూర్తి కలిగినటువంటి అమ్మాయి నిద్ర లేవవలసింది అని ఈ అమ్మాయిని నిద్ర లేపుతున్నారు. నంగాయి అనడం చేత నిండుకొండ లాంటి అమ్మాయి అని ముందుగానే నేను మనవి చేశాను. ఏమిటండి నిండుకొండ అంటే భగవద్ అనుభవంతో నిండుకొండలాగా ఉండేటటువంటి అమ్మాయి. ఈమె వైభవం ఎలాంటిదంటే ఆవిడ యొక్క తిరుమేనిలో అంటే శరీరంలో ఎక్కడ కదిపినా భగవద్వైభవమే వస్తుంది. అలాంటి ఒకనొక నిండుకుండ లాంటి వైభవం కలిగిన అమ్మాయి. నంగాయి ఎഴുందిరాయి, ఓ గుణపూర్తి కలిగినటువంటి అమ్మాయి నిద్ర లేవలసింది. నానాదాయి నావుడయాయి, నానాదాయి లజ్జ లేనటువంటి అమ్మాయి అని ఒక అర్థం. నానాదాయి అహంకారం లేనటువంటి అమ్మాయి అని ఒక అర్థం. లజ్జ లేకపోవడం ఏమిటండి అంటే భగవంతుడి యొక్క నామం చెప్పడంలో, భగవంతుడి యొక్క వైభవాన్ని చెప్పడంలో, భగవంతుడి యొక్క గుణాలని అనుభవించడంలో ఆనందంతో
తాము భగవదనుభవం చేస్తూ భయమరిచిపోయి తమని తాము మరిచిపోయి ఉంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటారో, ఆక్షేపణ చేస్తారేమో అనేటటువంటి భావన లేకుండా ఉండేటటువంటి అమ్మాయి. నమ్మాళ్ళు వాళ్ళు తిరువాయుమిలో ఒక దశకం చెప్పారు. అందులో భగవద్భక్తుల యొక్క వైభవాన్ని చెప్పారు. భగవద్భక్తులు ఎలా ఉంటారండి? భగవద్భక్తులు ఎలా ఉంటారంటే భగవాను తరుచుకుని భగవద్వైభవాన్ని మనసుకు తెచ్చుకోవడం చేత, ఆ భగవద్వైభవం తమ మనసులో ఇమడకపోవడం చేత ఆ వైభవాన్ని వ్యక్తం చేస్తూ ఆనంద తాండవం ఆడుతూ ఉంటారు అన్నారు. மைம்மாம்பூம் பொழில் பொய்கை முதல சிறபட்டு நின்ன கைம்மாவு கருள் செய்த கார்முகில் போல் வண்ணன் கண்ணன் எம்மானை சொல்லி பாடி எழுந்தும் பறந்தும் துள்ளாதார் தம்மால் கரோமென் சொல்லீர் தன்கடல் వట్టతుళ్ళీరే. తన్కడల్ వట్టతుళ్ళీరే అంటే చల్లగా ఉండేటటువంటి సముద్రం చేత చుట్టుముట్టబడి ఉండేటటువంటి భూమిలో ఉండేటటువంటి ఓ భూమండల వాసులారా చెప్పండి. నేను ప్రశ్న వేస్తున్నాను మీకని ఓ ప్రశ్న వేశారు నమ్మాళ్ళ. ఏమిటంటే మొయిమ్మాంపూం పొగిల్ పొయ్హై మొదలచ్చిరపట్టు నిన్న కైమ్మావు కరువు చేయడ కార్ముగిల్ పోల్ వన్నన్ కన్నన్. తోటలతోటి చుట్టుముట్టబడి ఉండేటటువంటి ఒకానొక కొలనులో దిగి ఒక ఏనుగు అంటే గజేంద్రుడు అనమాట మొసలి చేత పట్టబడి స్వామి రక్షించు అని అడిస్తే అలా అరవబడినటువంటి ఆ గజానికి కటాక్షాన్ని చూపించినటువంటి, గజాన్ని అనుగ్రహించినటువంటి, ఆ గజానికి వచ్చిన కష్టాన్ని తొలగించినటువంటి ఆ పరమాత్మ ఉన్నాడు చూచాడా. కారుముఖిల్ వర్ణన్ కన్నన్ నీలమేఘం లాంటి వర్ణం కలిగిన వాడు, దయ్యే రూపంగా కలిగినటువంటి వాడు కన్నన్ కృష్ణ పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క నామాన్ని చెప్పి ఎഴുందుం పరందుం తొళ్ళాధార్ అటు ఇటు పరిగెత్తుతూ ఆనందంతో తుళ్ళి పడుతూ గంతులు వేయనటువంటి వాళ్ళు కనుకుంటే వాళ్ళ వల్ల ఈ భూమాతకి ఏమి ప్రయోజనం? వాళ్ళ వల్ల ఈ భూమండలానికి ఏం ప్రయోజనం? భూమికి వీళ్ళు భారం తప్ప వీళ్ళ వల్ల ఏమి ప్రయోజనం ఉండదు. భగవన్నామాన్ని తలచుకుని భగవద్వైభవాన్ని తలచుకుని ఆనందంతో నృత్యం చెయ్యాలి, మైమరిచి ఒళ్ళు మరచి తాండవం ఆడాలి. అలాగ తాండవం గనక ఆడకపోతే వాళ్ళు భూమాతకి బరువే. ఎడుందుం పరందుం తొళ్ళాధార్ తమ్మాల్ కరోమని சொல்லி వాళ్ళ వల్ల వాళ్ళకి ఏం ప్రయోజనం? శరీరం ఇచ్చిన దానికి, భగవంతుడి శరీరాన్ని ఇచ్చిన దానికి, ఆ భగవంతుడి యొక్క నామాన్ని చెబుతూ నాలుగుతోటి ఆ భగవద్వైభవాన్ని మనసుకు తెచ్చుకుని ఆనందంతో ఎగిరి గంతులు వెయ్యిన వాళ్ళ వల్ల ఏం ప్రయోజనం? వాళ్ళ జన్మ వల్ల మిగిలిన వాళ్ళ సంగతి వదిలేయండి, వాళ్ళకి ఏమైనా ప్రయోజనం ఉందా? ఉండనే ఉండదు అని నమ్మాళ్ళు వాళ్ళు చెప్పినట్టుగా భగవద్వైభవాన్ని తలచుకుని భగవంతుడి యొక్క నామాన్ని తలచుకుని ఆ నామానుసంధానం చేస్తూ ఆనందంతో తాండవం చెయ్యని వాళ్ళ వల్ల ఏం ప్రయోజనం ఉండదు. కుంబిడి నెట్టిమిట్టాడి కోహుక్కొని దుడలాధార్ తంపెరప్పాలు పయనన్నే. భగవన్ నామాన్ని తలుచుకుని తలకిందులుగా నాట్యం చేయని వాళ్ళు కనుక ఉంటే వాళ్ళ జన్మ వల్ల వాళ్ళకి ఏమైనా ప్రయోజనం ఉందా? వాళ్ళ జన్మ వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం లేదు అని అర్థం. లజ్జ లేకపోవడం అంటే భగవద్ అనుభవంతో తమని తాము మైమరిచిపోయేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు చెప్పబడుతున్నారు. ఈ అమ్మాయి అలాంటి ఒక గొప్ప వైభవం కలిగినటువంటి అమ్మాయి. భగవద్ అనుభవం చేస్తూ ఉంటే ఆహ్లాద శీతనేత్రాంబు పులకీకృత గాత్రవాన్ సదా పరగుణావిష్ట ద్రష్టవ్య సర్వదేహిభి అని. ఆహ్లాద శీతనేత్రాంబు కన్నీళ్లు వేడిగా ఉంటాయని, ఆనందాశ్రువులు వెచ్చగా ఉంటాయి, చల్లగా ఉంటాయి అని శాస్త్రం. ఆనంద భాష్పాలు చల్లగా కళ్ళమ్మట కారుతూ ఉంటే ఆహ్లాద శీతనేత్రాంబు పులకీకృత గాత్రవాన్ శరీరం అంటే గగురు పొడుస్తూ ఉంటే పరమాత్మ యొక్క కళ్యాణ గుణానుసంధానం చెయ్యడం చేత కళ్ళమ్మట ఆనంద భాష్పాలు ధారాపాతంగా కారిపోతూ ఉండడం, శరీరం గగురు పొడిచేయడం, శరీరం చల్లబడిపోవడం, వైవన్యం పొందడం అన్నమాట.
ఇలాంటి మహానుభావులు మన చేత సేవింపదగినటువంటి వారు అని వారు ఆ ఆనంద బాష్పాన్ని విడుస్తుంటే ఆనంద బాష్పాలు ఎలా ఉన్నాయన్నారు, ముత్యాలలా ఉన్నాయట. ముత్యాల దండాలు కాదండి మీరు వేసుకోవడం, ఇలాంటి మహానుభావుల యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని సేవించడం. ఎలా ఉన్నాయంటే 3 పేటల దండలు, 2 పేటల దండలు, 1 పేట దండ అని ముత్యాల దండలు 3 పేటలుగా, 2 పేటలుగా, 1 పేటగా వేసుకుంటారు కదా. వ్యాఖ్యానంలో అత్యద్భుతమైనటువంటి రీతిలో వర్ణిస్తున్నారు. ఈ ఆనంద బాష్పాలు ఎలా ఉన్నాయంటే జలజల 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 ఆనంద బాష్పాలు కారుతూ ఉంటే ముత్యాల దండలు 1 పేట, 2 పేట, 3 పేటల ముత్యాల దండల్లా ఉన్నాయి అని. నానాదాయి అంటే భగవదనుభవం చేస్తూ మైమరిచిపోయి తన్మయత్వం చెందేటటువంటి ఒకానొక మహానుభావురాలు అని. ఎవరో ఏదో అనుకుంటారని తన భగవదనుభవాన్ని సంకోచింపచేయనటువంటి, తగ్గించుకోనటువంటి, సంకోచం పొందనటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి అమ్మాయి అని అర్థం. నానాదాయి అంటే అహంకారం లేనటువంటి అమ్మాయి అని. ఎన్ని ఉన్నా అహంకారం ఉంటే చేసినవన్నీ నిష్ప్రయోజనాలు అయిపోతాయి. ఇదో గొప్ప గుణపూర్తి ఉన్నది. భగవదనుభవం చేయడంలో ఎటువంటి కొరత లేకుండా, ఎవరు ఏమైనా అనుకుంటారేమో అనేటటువంటి భావన లేకుండా భగవదనుభవం చేసేటటువంటి గొప్పతనం ఉన్నది. గొప్ప వాగ్వైభవం ఉన్నది. ఇలాంటి గొప్ప లక్షణాలు నాకున్నాయి అనేటటువంటి అహంకారం లేనిది అని అర్థం. అండ్ అహంకారం లేనటువంటి ఆవిడ నానాదాయి నావుడయాయి. 3వ లక్షణం ఏమిటి? గొప్ప వాగ్వైభవం కలిగినటువంటి ఆమెట. ఎంతటి గొప్ప వాగ్వైభవం అంటే పరమాత్మ కూడా తన వైభవాన్ని ఈవిడ ద్వారా విని ఆనందించాలి అనుకుంటాట. సర్వేశ్వరుడు తిరువారన్వెళై అని ఒక క్షేత్రం. అంటే భగవంతుడు వింటాడండి తన వైభవాన్ని. భక్తులు చెబుతూ ఉంటే చెవులు అప్పగించుకుని ఆయన వింటాడా? ఆయన వైభవం ఆయనకి తెలియదా అంటే నమ్మాళ్ళు వాళ్ళు అన్నారు, తనక్కను తన తన్మై అరివరియాన్ అని ఒక పేరు పెట్టారు పరమాత్మకి. ఈ పేరుకి అర్థం ఏమిటంటే తనకి కూడా తన వైభవం తెలియదు, తన వైభవం తాను ఎరగనివాడు అని ఒక పేరు పెట్టారు. తన వైభవం తాను ఎరగనివాడు అని. అదేమిటండి భగవానుడు సర్వజ్ఞుడు అంటున్నారు కదా. సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మకి తన వైభవం తనకి తెలియదా అంటే ఆయన వైభవం పరిపూర్ణంగా ఆయనకు కూడా తెలియదండి అన్నారు. అలా ఉంటుందా అండి ఎక్కడైనా? ఆయన వైభవం ఆయన తెలియకుండా ఉంటుందా అంటే దానికి ఒక ఉదాహరణ చెప్పాడు. ఒక ఆయన అన్నాడు ఆయనకి ఎంత వస్తుందో ఆయన తెలియదండి అన్నాడు. అంటే పక్కన ఉన్నవాడు అన్నాడు అయితే వీడి తెలివి తక్కువ దద్దం అన్నమాట, వీడికి ఎంత వస్తుందో వీడికి తెలియదు అంటే ఎలా ఉంటుంది? ఆయనకి ఎంత వస్తుందో ఆయనకి తెలియదంటే ఆయన ఆస్తికి హద్దు లేదు అని అర్థం. అలాగే భగవంతుడి యొక్క వైభవం భగవంతుడికే తెలియదు అంటే భగవద్వైభవానికి హద్దు లేదని అర్థం. హద్దు లేని భగవద్వైభవానికి హద్దు చూడడం ఎవరి వల్ల అవుతుంది? హద్దుంటే చూడడం అవుతుంది, హద్దు లేనిది హద్దు చూడబడదు అని అర్థం అనమాట. అలాంటి గొప్ప వైభవం కలిగినటువంటి వాడు పరమాత్మ. అలాంటి పరమాత్మ తన వైభవాన్ని తన భక్తుల ద్వారా వినాలని అనుకుంటాట. తన భక్తులు చెబుతూ ఉంటే ఆనందంగా ఆ విషయాన్ని తాను వింటాట. తిరువారన్వెళై అనే ఒక క్షేత్రం ఉందిట. తిరువారన్వెళై అనేటటువంటి క్షేత్రంలో ఉండేటటువంటి పెరుమాళ్ళుట నమ్మాళ్ళు వార్ల ద్వారా తన వైభవం వినాలనుకున్నాడు. వినాలనుకుని నమ్మాళ్ళ వార్లని స్వామి మీరు అనుగ్రహించిన తిరువాయుముడిని మాకు చెప్పండి అని ఆ తిరువారన్వెళై అనేటటువంటి క్షేత్రంలో ఉండేటటువంటి ఆ పెరుమాళ్ళు శ్రీదేవి భూదేవితో కలిసి ఉంది. ఆ శ్రీదేవి భూదేవితో కలిసి ఉన్నటువంటి పెరుమాళ్ళు తిరువాయుముడిని నమ్మాళ్ళు వార్లు గానం చేస్తే ఆ తిరువాయుముడి వైభవాన్ని అంతటిని ఆనందంగా విన్నారు, ఆనందంలో తేలి ఆడారు అని ఎన్వం పయ్యక్క అని ఓ దశకం. ఆ దశకంలో నమ్మాళ్ళు వార్లు అత్యద్భుతమైనటువంటి రీతిలో అనుగ్రహించారు. అలాగా పరమాత్మ ఆనందంలో తేలి ఆడతాడు తన భక్తుల ద్వారా తన వైభవాన్ని విని అని. అలాగే మన పూర్వాచార్యుల్లో మనవాళ మహాములు అనేటటువంటి ఆచార్యుల ద్వారా పరమాత్మ ఈ తిరువాయుముడు అనే గ్రంథానికి అర్థాన్ని విని
తన వైభవాన్ని విని ఆనంద పరవశుడైపోయాడు అని. అలాగ తన వైభవాన్ని తాను వినడానికి తాను ఎంచుకునేటటువంటి మహానుభావులైనటువంటి భక్తుల్ని వాళ్ళ పాసురంలో నిద్రలేపుతున్నారు. నా ఉడయాయి, గొప్ప నాలుగు బలం కలిగినటువంటి ఆమె అనడం చేత హనుమంతులు వారు లాంటి ఒకానొక గొప్ప వైభవం కలిగినటువంటి ఆమె అని ముందుగానే మనవి చేశాను. హనుమంతుల వారి యొక్క వైభవం ఎలాంటిదంటేట, ఈయన మాట్లాడుతూ ఉంటే రామచంద్రుడు కూడా, లక్ష్మణస్వామి కూడా చెవులు అప్పగించి గుడ్లు అప్పగించి మైమరిచిపోయి విన్నారు. వినడమే కాదు, హనుమంతుల వారిని రామచంద్రుడు ఎంతగా పొగిడాడో అంతగా పొగిడాడు. రామచంద్రుడు ఎప్పుడు ఎవరిని ఎక్కువగా పొగడ్డు. ఎప్పుడైనా ఎవరినైనా పొగిడే అవసరం గనక తటస్థిస్తే ఏదో ఒక మాట తప్పితే రెండు మాటలు. కానీ హనుమంతుల వారిని విపరీతంగా పొగిడాడు. నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ నా అసామవేద విదుష శక్యమేవం ప్రభాషితం. నా ఋగ్వేద వినీతస్య నా అయజుర్వేద ధారిణ నా అసామవేద విదుష శక్యమేవం ప్రభాషితం. 4 వేదాన్ని చదివినటువంటి వాడికి తప్ప ఇలా మాట్లాడడం సాధ్యం కాదన్న. ఋగ్వేదాన్ని చదివిన వాడికి తప్ప ఇలా మాట్లాడడం సాధ్యం కాదండి. ఋగ్వేదంలో స్వరాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఇంక ఆ స్వరాలన్నిటినీ బాగా తెలుసుకుని ఆ స్వరానికి అనుగుణంగా ఎక్కడ ఉదాత్తం పలకాలో, ఎక్కడ అనుదాత్తం పలకాలో, ఎక్కడ స్వరితం పలకాలో తెలుసుకుని ఎత్తవలసిన చోట ఎత్తాలి, తగ్గించవలసిన చోట తగ్గించాలి, మధ్యమంలో ఉండవలసిన చోట మధ్యమంలో ఉండాలి. అలాగా ఆ ఋగ్వేదాన్ని బాగా అధ్యయనం చేసి హనుమంతుల వారు మాట్లాడేటటువంటి మాటలు ఋగ్వేదాన్ని బాగా అధ్యయనం చేసిన వాడు ఎలా అయితే ఎక్కడ ఎత్తాలో, ఎక్కడ తగ్గించాలో, ఎక్కడ మధ్యమంలో పలకాలో అలా పలుకుతాడో అలా ఉన్నాయి అన్నాడు. మా అయజుర్వేదధారిణ, యజుర్వేదాన్ని బాగా అధ్యయనం చేసిన వాడు, ధారణ చేసిన వాడు తప్ప ఇలా మాట్లాడలేడు అన్నాడు. యజుర్వేదంలో ఉండే గొప్పతనం ఏంటంటే కౌళ్ళు ఉంటాయి. కౌళ్ళు అంటే ఏమిటంటే మనకు బాగా అర్థం అవ్వాలంటే తిరుప్పావలోనే ఒక చోట కౌలు ఉంది. ఎక్కడంటే 6వ పాసురం చూడండి. పుళ్ళున్ సిలంబినహాన్ పుల్లరయన్ కోయిలిల్ అనుంది కదా. మళ్ళీ 13వ పాసురం చూడండి. పుళ్ళున్ సిలంబినహాన్ పోదరి కన్నినాయ్. చాలా మంది పుళ్ళున్ సిలంబినహాన్ పోదరి కన్నినాయ్ అని అక్కడ. 13వ పాసురంలో పుళ్ళున్ సిలంబినహాన్ పుల్లరయన్ కోయిలిల్ అని ఇక్కడ. పొరపాటు పడ్డానికి అవకాశం ఉంటుంది. దీనికి కవులు అని పేరు. ఇలాంటి కవుళ్ళు చాలా ఉంటాయి యజుర్వేదంలో. అంటే బాగా అధ్యయనం చేస్తే తప్ప, ఒకటికి 10 సార్లు దాన్ని వల్లె వేసి ఆ వల్లె వేసిన దాన్ని బాగా ధరించి గుర్తు పెట్టుకుంటే తప్ప, గొప్ప గుర్తు కలిగినటువంటి వాడికి తప్ప ఈ యజుర్వేదం వంట పట్టదు. అలాగే యజుర్వేదాన్ని అధ్యయనం చేసిన వాడు, అలాగే సామవేదాన్ని బాగా అధ్యయనం చేసిన వాడు, అంటే గాన రూపంలో ఉంటుంది గనక గొప్ప వైదుష్యం ఉంటే తప్ప, గొప్ప పాండిత్యం ఉంటే తప్ప ఆ సామవేదంలో ఉండేటటువంటి ఆ సామవేదం వంట పట్టదట. అలాగా ఇవన్నీ బాగా అధ్యయనం చేసిన వాడండి. వేదాలను అధ్యయనం చేయడమే కాదు, వ్యాకరణాన్ని చదువుకున్నాడు. పెద్దలందరి దగ్గర విన్నవాడు, ఎంతో మంది పెద్దల దగ్గర విన్నవాడికి తప్ప ఇలాంటి జ్ఞానం కలగదు. తనందరు తాను చదువుకుంటే జ్ఞానం కలగదు. ఎంతో మంది పెద్దల దగ్గర ఎన్నో విషయాల్ని ఆ పెద్దలను ఉపాసన చేసి వింటే తప్ప ఇలాంటి విషయాలు తెలియవు అని. నూనం వ్యాకరణం కృష్ణం అనేన బహుధాశ్రుతం బహు వ్యాహరతానేన నకించి తపసిద్ధితం. ఎంత మాట్లాడినా, ఎంత ఎక్కువ మాట్లాడినా ఒక్క అపశబ్దం కూడా ఈయన దగ్గర నుంచి రాలేదు అని ఆ హనుమంతుల వారి యొక్క వాగ్వైభవాన్ని, వాగ్వైదుష్యాన్ని చూచి శ్రీరామచంద్రుడే ఆశ్చర్యపోయాడు. అలాంటి గొప్ప వాగ్వైభవం కలిగినటువంటి ఒకానొక అమ్మాయి. అందుకే నావుడయాయ్, గొప్ప నాలుక బలం కలిగినటువంటి ఆమె, నాలుక కలిగిన ఆమె అని. నాలుక కలిగిన ఆమె అంటే వాగ్వైభవం, వాగ్బలం కలిగినటువంటి ఆమె అని అర్థం. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజే శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయ అచ్యుత కథ స్తోత్రద్వయం త్వం శృణు అని. ఓ జిహ్వ, ఓ నాలుక, నువ్వు కేశవుణ్ణి కీర్తన చెయ్యి
అని కులశేఖర పెరుమాళ్ చెప్పినట్టుగా 4 ఉన్నదానికి ప్రయోజనం ఏమిటంటే భగవన్నామం చెప్పడమని, అలాంటి భగవన్నామం ఆచార్య నామాన్ని, భగవద్వైభవాన్ని, ఆచార్య వైభవాన్ని చెప్పగలిగినటువంటి చెప్పేటటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి అమ్మాయి అని ఈ అమ్మాయి వైభవాన్ని చెబుతున్నారు. నంగాయ్ ఎഴുందిరాయ్ నానాథాయ్ నావుడయాయ్ అని ఈ అమ్మాయి వైభవాన్ని చెప్పి, ఈ అమ్మాయి నిద్ర లేవకపోవడం చేత శంగుడు చక్కరం ఏందున్ తడక్కయ్యన్ అని శంఖు చక్రాన్ని ధరించినటువంటి విశాలమైనటువంటి భుజములు కలిగిన వాడు అని, తడక్కయ్యన్ చల్లనైన భుజాలు అని ఆండాళమ్మ వారికి ఆ పరమాత్మ యొక్క శంఖ చక్రాన్ని ధరించినటువంటి భుజాలను చూస్తే కడుపు తరుక్కుపోతుందిట. కడుపు తరుక్కుపోవడం ఏంటండి? పరమాత్మ ఎప్పుడూ శంఖ చక్రాలను అలా మోస్తూ 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 ఉంటాడు అని పరాశర భట్టారకుల వారు అద్భుతంగా ఈయన శంఖ చక్రాన్ని ధరించి ఉండేటటువంటి సన్నివేశాన్ని వర్ణించారు. పాతు ప్రణతరక్షాయాం విలంబమసహన్నివ సదా పంచాయుధీం భిద్రతి తన శ్రీరంగనాయక. శ్రీరంగనాయకుడు రంగనాథుడు శంఖచక్రాలని ధరించి ఎందుకుంటాడండి? సదా శంఖచక్రాలను ధరించి ఆ స్వామి ఎందుకు అలా ఉన్నాడు, నంబెరుమాళ్ళు ఎందుకు అలా ఉన్నారు అంటేట, పాతు ప్రణత రక్షాయాం విలంబం అసహన్నివ, తనను ఆశ్రయించినటువంటి వారిని రక్షించడంలో ఆలస్యం అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో శంఖాన్ని వెతుక్కుని పట్టుకుని సంధించేలోపు ఈయనకి ఇబ్బంది కలిగితే గజేంద్ర రక్షణ ఘట్టంలో ఆయనకు అనుభవంలోకి వచ్చింది కదా ఈ విషయం. అందుకు సర్వేశ్వరుడు తన యొక్క శంఖచక్రాన్ని వదలకుండా తన చేతిలో ధరించి ఉంటాడట. భక్త రక్షణ ఆలస్యం కాకూడదు అనేటటువంటి ఉద్దేశ్యంతో పరమాత్మ శంఖచక్రాన్ని తన హస్తాల్లో ధరించి ఉన్నాడు అని పరాశర భట్టారకుల వారు అందించారు. శంగుడు చక్కరం ఎందున్ తడక్కయ్యన్నని శంఖచక్రాన్ని అలా ధరించి ఉన్నటువంటి స్వామి ఆండాళమ్మ వారికి కడుపు తరుక్కుపోతుంది సన్నివేశాన్ని చూస్తుంటే. కడుపు తరుక్కుపోవడం ఏమిటండి? ఎప్పుడైనా తిరుమలలో ఉండేటటువంటి పెరుమాళ్ళని సేవిస్తే, తిరుమలలో ఉండే పెరుమాళ్ళని 6 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో నెల వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు, 6 నెలలకు ఒకసారి వెళ్ళేవాళ్ళు ఉంటారు, 3 నెలలకు ఒకసారి వెళ్ళేవాళ్ళు ఉంటారు, సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాళ్ళు ఉంటారు. వెళ్ళి ఆ పెరుమాళ్ళని సేవిస్తున్నారు కానీ ఆ పరమాత్మ ఎప్పుడో ద్వాపర యుగాంతంలో ఆ పరమాత్మ నిలబడి ఉన్నాడంటే, అలా నిలబడి ఉన్నాడు పరమాత్మ. ఆనాటి నుంచి ఈనాటి వరకు నిలబడే ఉన్నాడు స్వామి. ఆ పాదాలు ఏమైనా నిప్పులు పెడుతున్నాయా? కాసేపు కూర్చోకూడదయ్యా, నువ్వు ఎంత శ్రమ పడుతున్నావో మా కోసం అని పరమాత్మ యొక్క శ్రమని గమనించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. ఎంత సమయం పట్టిందండి దర్శనానికి? 14 గంటలు పట్టిందండి. విఐపి దర్శనమైనా 2 గంటలు పట్టిందండి అంటారు. 2 గంటలు నువ్వు నిలబడితేనే ఇంత బాధపడిపోతున్నావే, అలాంటిది ఆ పరమాత్మ ఈ కొండ మీదకి వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు అలాగే నిలబడి ఉన్నాడే. మరి ఆయనకి పాదాలు నొప్పులు పెట్టవా? ఆయన కాళ్ళు నొప్పులు పెట్టవా? ఈ భావన కలగాలి. ఇదో భక్తులకి ఇలాంటి భావన కలుగుతుంది. ఆండాళమ్మ వారు అంటున్నారు, శంఖాన్ని చక్రాన్ని ధరించడం చేత పరమాత్మ యొక్క భుజాలు సాగిపోయాయి. అలా సాగిపోయినటువంటి విశాలమైనటువంటి భుజములు కలిగిన వాడైపోయాడండి పరమాత్మ అని నమ్మాళ్ళు వారు అంటారు. పెరుమాళ్ళని సేవించి, స్వామి రామావతారంలో నీ వెనకాల లక్ష్మణస్వామి నీకు సహాయంగా నీ ధనుర్బాణాలను మోయడానికి ఉన్నాడు. కానీ ఇప్పుడు నువ్వు అత్యావతారంగా వస్తే వాలుం విళ్ళుం కొండు పిన్సల్వారుమత్తిల్లై నీ ఆయుధాన్ని మొయ్యడం కోసం ఒక్కళ్ళు కూడా నీ వెనకాల వచ్చేవాళ్ళు ఎవరు లేరయ్యా, ఆ శంఖచక్రాన్ని నైకి నేను మోస్తాను అని బాధపడతారు. అలాగే పరమాత్మ యొక్క శ్రీహస్తాల్లో ఉండేటటువంటి శంఖచక్రాన్ని చూసి ఆండాళమ్మ వారు, అయ్యో స్వామి ఎప్పటి నుంచి పట్టుకున్నావయ్యా, ఆ చేతులు లాగవు, ఒక్కసారి నాకు ఇవ్వకూడదు. చూడండి, మనం పిల్లల్ని స్కూల్లో వేస్తే బండెడు పుస్తకాలు, ఒక పెద్ద బ్యాగ్, ఆ పెద్ద బ్యాగ్ భుజాలకి తగిలించుకుని ఈ పిల్లాడు స్కూల్కి వెళుతూ ఉంటే తల్లి మనసు ఎలా కొట్టుమిట్టాడుతుంది, తల్లి మనసు ఎంత బాధపడుతుంది.
ఆ బండెడు పుస్తకాలు బరువు మోసి చదువు వచ్చినా రాకపోయినా బియ్యం బస్తాలు మోసుకోవడానికి మాత్రం, ధాన్యం బస్తాలు మోసుకోవడానికి మాత్రం వీడు పనికొస్తాడు. పిల్లవాడు చదువుకోవడం కోసం పుస్తకాలు పట్టుకుంటేనే మనం ఎంత బాధపడుతున్నామే. అలాంటిది పరమాత్మ తాను ఈ లోకంలోకి అత్యామూర్తిగా వచ్చిన నాటి నుంచి శంఖచక్రాన్ని అలా ధరించి ఉంటే ఆయన హస్తాలు సాగిపోవా, వాచిపోవా, నిప్పులు పెట్టవా? ఈ భావన కలగాలి. ఆండాళమ్మవారు ఈ పాసురం ద్వారా దాన్ని చెబుతున్నారు. చెంగొడు చక్కరం ఏందుం తడక్కయ్యన్, పరమాత్మ శ్రీహస్తంలో ఉండేటటువంటి శంఖము అలాగే చక్రం ఉన్నాయి చూసారా, ఈ రెండే భక్తులకి కనపడతాయట. ఎందుకు కనపడతాయంటే మనని రక్షించడానికి సాధనాలు అవే. నమ్మాళ్ళు వారు అంటారు, ఎప్పుడు కైగడలా నేమియాన్ స్వామి, ఎప్పుడు నీ చేతిని వదలకుండా ఉండేటటువంటి చక్రాన్ని కలిగిన వాడా, మా రక్షణకి ఎప్పుడు చక్రాన్ని నువ్వు ధరించి ఉంటావయ్యా. అలాంటి స్వామిని చెంగుడి చక్రం ఎందుం తలక్కయ్యన్ పంగయ్య కన్నానైపాడ, పంకజ నేత్రాలు, ఎర్రతామరల వంటి అందమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి పరమాత్మని పాడినా నువ్వు లేవవా. పరమాత్మ యొక్క నేత్రాలకి 3 గొప్పతనాలు ఉన్నాయట. ఏమిటా గొప్పతనాలంటే, 1 భోగ్యత, 2 పావనత్వం, 3 పరత్వం. పరమాత్మ యొక్క నేత్రాలు ఎర్రగా ఉంటాయి కదా, ఎర్ర తామరల వలె ఉండేటటువంటి ఆ పరమాత్మ యొక్క నేత్రాలు ఏం చెబుతున్నాయంటే ఈయనే పరాత్పరుడు అని చెబుతున్నాయి. ఎవరు పరాత్పరుడు అంటే వరుసగా 3 నిలబడి ఉన్నారు. ఈ 3లో ఎవరు పరాత్పరుడు అంటే ఎలా తెలుస్తుందండి అన్నారు. వాళ్ళ మొహం చూడవయ్యా నీకు తెలుస్తుంది అన్నారు. ఆ ముఖాన్ని చూస్తే ఒకరి ముఖమేమో నిప్పులు కురిపించేటట్టుగా ఉంది, ఇంకొకళ్ళ ముఖమేమో పిల్లి కళ్ళతోటి ఉంది, ఒక ఆయన ముఖమేమో ఎర్ర తామరల వంటి నేత్రాలతోటి నిండి ఉంది. ఎవరి నేత్రాలైతే ఎర్ర తామరల్లా ఉన్నాయో వారే పరాత్పరుడు, వారినే నువ్వు ఆశ్రయించాలి అని ఆ పరమాత్మ యొక్క పరత్వాన్ని మనకు తెలియజేసేటటువంటివి ఆయన యొక్క తిరునేత్రాలు. అలాంటి పరత్వాన్ని తెలియజేసే నేత్రాలు. అంతేకాదు ఆ నేత్రాల పరమభోగ్యములు. ఒక్కసారి ఆ నేత్ర సౌందర్యం సేవిస్తే ఆ నేత్రాన్ని సేవించకుండా ఉండలేనటువంటి ఒకానొక స్థితి కలుగుతుంది. మన మనసులోకి ఆ నేత్రాలు ప్రవేశించి మన మనసుని కెలికేస్తూ ఉంటాయి. మళ్ళీ సేవించు, మళ్ళీ సేవించు, మళ్ళీ సేవించు, మళ్ళీ సేవించు అని. అలాంటి ఒక భోగ్యమైనటువంటి నేత్రాలు, పరమభోగ్యమైనటువంటి నేత్రాలు. అంతేకాదు పరమాత్మ యొక్క నేత్రాలకి పవిత్రత ఉంటుంది. పరమాత్మ ఒక్కసారి అలా కటాక్షించాడు అనుకోండి, పవిత్రత ఆ పదార్థాలకు కానీ ఆ వ్యక్తులకు కానీ వస్తుంది. శబరి ఈ మాటని చెప్తుంది, చక్షుష తవ సౌమ్యేన పూతాస్మి రఘునందన. స్వామిని యొక్క చల్లటి చూపులతోటి నేను పవిత్రాలను అయిపోయానయ్యా, మా గురుగారి దగ్గరికి నేను వెళ్ళొస్తాను అంది. అలాగే పరమాత్మ యొక్క నేత్రాలకి పావనత్వం ఉన్నది. అలాంటి భోగ్యత్వం, పావనత్వం, పరత్వం అనేటటువంటి 3 లక్షణాలు కలిగినటువంటి నేత్రాలవి. స్వామి యొక్క సౌందర్యం అంతా ఆయన నేత్రాల్లోనే ఉంది అని ఒకసారి పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం పరమాత్మను సేవిస్తే ముందుగా సేవించేవి నేత్రాలుగా. అదేమిటంటే నేత్రాలను ముందుగా సేవించడం ఏమిటి అంటే, మనం ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి మన చూస్తున్నాడా చూడడం లేదా అనే విషయం ఎలా తెలుస్తుంది? ఆయన కళ్ళని చూస్తే తెలుస్తుంది. అలాగే పరమాత్మ మనని కటాక్షిస్తున్నాడా కటాక్షించట్లేదా తెలుసుకోవాలంటే మనం ఏం చూడాలి? ఆయన యొక్క నేత్రాలను చూడాలి. ఆయన నేత్రాలను చూడగానే భక్తుడు ఏమైపోతాడంటే నేత్ర సౌందర్యంలో పడిపోయి ఓడిపోయి ఢామ్ అని కింద పడిపోతాడు, పాదాల దగ్గర పడిపోతాడట. పడిపోతే ఇప్పుడు పరమాత్మ ఏం చేస్తాడంటే తన యొక్క 2 భుజాలతోటి వీడి యొక్క 2 భుజాలు పట్టుకుని పైకి లేవనెత్తాడట. లేవనెత్తి ఆలింగనం చేసుకుంటాడు. నేత్రాలేమో సౌందర్యం చేత ఓడిస్తాయి, ఓడడం చేత వాడి దిక్కు లేక పాదాల దగ్గర పడతాడు. పాదాల దగ్గర పడితే హస్తాలతోటి వీడిని లేవదీసి ఆలింగనం చేసుకుంటాడు అని పరమాత్మ యొక్క నేత్రాలకి దయ్యని మన మీద ప్రసరింపజేసేటటువంటి 2 ద్వారములు, 2 తూములు అని పేరు పెట్టారు మన పెద్దలు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి నేత్ర సౌందర్యం పరమాత్మకు ఉన్నది అని
ఒకనొక సందర్భంలో పరమాత్మ యొక్క నేత్రాలకి దెబ్బలాట వచ్చిందిట. దెబ్బలాట వస్తే కుడి కన్ను అందిట నేను పెద్ద అందిట, ఎడం కన్ను అందిట నువ్వేం పెద్ద, నేనే పెద్ద, నేనే గొప్ప అందిట. కుడి కన్ను ఎడం కన్ను నేను గొప్ప అంటే నేను గొప్ప అని దెబ్బలాడుకుంటున్నాయి. దెబ్బలాడుకుంటే కుడి కన్ను అందిట అసలు నీ సంగతి చూస్తానుండు అందిట, ఎడం కన్ను అందిట నీ సంగతి చూస్తానుండు అందిట అని కుడి కన్ను ఎడం కన్ను రెండు కళ్ళు కూడా కొట్టేసుకోవడం కోసంగా వచ్చేసేట. వచ్చేస్తే ముక్కడ్డు వచ్చేసింది. ముక్కడ్డు గనక వచ్చి ఉండకపోతే ఏమైపోయేదో. సరే ఇటు దారి మూసేస్తే వెనక నుంచి వస్తాం అని చెప్పి వెనక వైపుకి వెళ్ళిపోయి వెనక వైపు నుంచి బయలుదేరిపోయాట. బయలుదేరిపోతే చెవులడ్డు వచ్చేసాయి. చెవులడ్డు వచ్చేసేసరికి వెళ్ళడానికి వీలు లేకపోయింది. వీలు లేక అక్కడే ఉండి ఎగసి పడుతున్నాయి అన్నారు పరాశర భట్టారకులు. శ్రీరంగరాజు స్తవంలో అత్యద్భుతంగా పరమాత్మ యొక్క నేత్ర సౌందర్యాన్ని వర్ణించారు. శ్రీవో నాసారోధాతి తదవధిక డోలాయుతగతే విశాల స్ఫీత ఆయదృచిర శిశిర ఆతామ్రధవళే మితోబద్ధ స్పర్ధ స్ఫురితపరద్వంద్వలలితే క్రియాస్తాం శ్రీరంగ ప్రణయమయనాబ్జే మయిదయాం. శ్రీరంగనాథుడి యొక్క నేత్రాలు నా విషయంలో దయలు చూపుగాక అని అంటున్నారు. ఎలా ఉన్నాయి ఈ నేత్రాలు? శ్రీవో నాసారోధాతి, చెవులు ముక్కు ఈ రెండు అడ్డుకున్నాయి. ముందుకొద్దామంటే ముక్కు అడ్డుకుంది, వెనక్కి వెళదామంటే చెవులు అడ్డుకున్నాయి. అడ్డుకోవడం చేత డోలాయుతగతే ఏం చేస్తున్నాయట? ఎగసి పడుతున్నాయి, కదిలిపోతున్నాయి అనమాట. నీ సంగతి చూస్తానంటే నీ సంగతి చూస్తాను, నీ సంగతి చూస్తానంటే నీ సంగతి చూస్తానని ఉన్నాయి. ఎలా ఉన్నాయి? విశాల పీత ఆయత్ రుచిర శిశిర ఆతామ్ర ధవళే. ఎలా ఉన్నాయిట ఆ నేత్రాలు? చాలా పెద్దవైనటువంటి విశాలమైనటువంటి నేత్రాలు, విశాలమైన వైశాల్యం కలిగిన. స్పీత అంటే బాగా పెద్దవి, ఆయత్ పొడవైనటువంటివి, రుచిర అందమైనటువంటివి, శిశిర చల్లనైనటువంటివి, ఆతామ్ర కొంచెం ఎర్రదనంతో కూడినటువంటివి, ధవళే తెల్లనివి. ఎలా ఉన్నాయి ఇవి అంటే మిదోబద్ధ స్పర్ధ స్ఫురిత శఫరద్వంద్వ లలితే. శఫరములని రెండు చేపలు ఉంటాయట, శఫర జాతికి చెందినటువంటి చేపలు. ఇలాంటి శఫర జాతికి చెందిన చేపలు ఎలా ఉంటాయి? మెలమెలమెలమలు ఆడిపోతూ ఉంటాయి, ఎగసెగసి పడిపోతూ ఉంటాయి. అలా మెలమెలలాడిపోతే ఎగసెగసి పడేటటువంటి శఫర జాతికి చెందినటువంటి రెండు చేపల్లా ఉన్నాయి అన్నారు. ఎలా ఉన్నాయట? మిదోబద్ధ స్పర్ధ స్ఫురిత శఫరద్వంద్వ లలితే. మిదోబద్ధ స్పర్ధ అంటే పరస్పరం ఒకదాంతో ఒకటి దెబ్బలాడుకోవడం చేత కలిగినటువంటి ఈ ఎగసిపోటు కలిగినది. అంటే ఎగసెగసి పడిపోతున్నాయి అన్నమాట. ఒకదాంతో ఒకటి దెబ్బలాట వచ్చింది. కుడి కన్నుకి నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఎడం కన్నుకి దెబ్బలాట వచ్చింది. ఆ దెబ్బలాట రావడం చేత ముందుకు రాలేక వెనక్కి వెళ్ళలేక ఇద్దరు కలిసి కొట్టుకోవడానికి అవకాశం లేకపోవడం చేత ఉన్న చోట నుంచే నీ సంగతి చూస్తాను, ఉన్న చోట నుంచే నీ సంగతి చూస్తాను అని అరుస్తూ ఎగసెగసి పడేటటువంటి రెండు శఫర జాతికి చెందినటువంటి చేపల్లా ఉన్నాయి. ఇట్టి నేత్రాలు నా యందు దయచూపుగాక అన్నారు. రంగనాథుడికి నేత్రాలు చాలా పెద్దగా ఉన్నాయండి. ఎందుకున్నాయి పెద్దగా అంటే పరాశర భట్టారక ఒక అద్భుతమైనటువంటి ఉత్ప్రేక్షణ చేశారు. పరమపదనాథుడి శ్రీరంగంలో ఉండేటటువంటి రంగనాథుడి యొక్క నేత్రాలు అనుకున్నాయిట. పరమపదనాథుడికి ఎన్ని నేత్రాలు ఉన్నాయి? రెండే నేత్రాలు. క్షీరాబ్దినాథుడికి రెండే నేత్రాలు. అలాగే రామకృష్ణాది అవతారాలు ఎత్తిన వారికి రెండే నేత్రాలు. రంగనాథుడికి రెండేనా? పరమపదంలో ఉండే ఆయనకి రెండు నేత్రాలు ఉన్నాయంటే పరిమితమైనటువంటి వ్యక్తుల్ని కటాక్షిస్తాడు, నిత్యముక్తుల్ని మాత్రమే కటాక్షిస్తాడు కనుక సరిపోతాయి రెండు. ఇక క్షీరాబ్దిలో ఉండే స్వామికి రెండు నేత్రాలు ఉన్నాయంటే ఆయన కూడా పరిమితమైనటువంటి వాళ్ళనే కటాక్షిస్తాడు. ఎవరు పరిమితమైన వ్యక్తులు అంటే దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళనే కటాక్షిస్తాడు కనుక ఆయనకి రెండు సరిపోతాయి. ఇంకా రామకృష్ణాది అవతారాల్లో ఉండే వాళ్ళకి పరిమిత కటాక్షమే. రామావతారంలో ఉండేవాళ్ళు ఆయన అవతరించిన కాలంలో ఉండే వాళ్ళనే కటాక్షిస్తాడు.
అయోధ్య తాను ఎక్కడున్నాడో అక్కడ ఉన్న వాళ్ళనే కటాక్షిస్తాడు. కృష్ణుడు అంతే. కానీ రంగనాథుడు ఎలా కాదు. రంగనాథుడు పిన్నానార్ వణంగుం సోది అని తాను అన్ని కాలాల్లో ఉన్నవాళ్ళని, సకల చేతనుల్ని కటాక్షిస్తాడు. మరి 2 నేత్రాలు సరిపోతాయా? అన్ని నేత్రాలు అనుకున్నాయిట, తమలో తాము కూడబలుక్కున్నాయిట. కూడబలుక్కుని సరిపోం మనం, అసలు ఈయన శరీరం అంతా మనమే అయిపోదాం, రంగడి తిరిమేనంతా నేత్రాలే అయిపోదాం అని పెరగడం ప్రారంభించాయిట ఆ నేత్రాలు. ఎలా పెరుగుతున్నాయంటే దాన్ని అందమైనటువంటి శ్లోకంలో చెబుతున్నారు పరాశర భట్టారకులు. కృపయా పరయా కరిష్యమాణే సర్వాంగం కిల సర్వతో అక్షినేత్రే ప్రథమం శ్రవసీ సమాస్తృణీతే ఇది దైర్ఘ్యేణ విందతి రంగనేతు. శ్రీరంగంలో ఉండేటటువంటి ఆ పరమాత్మ ఉన్నాడు చూచాడా రంగనాథుడు. ఆ రంగనాథుడి యొక్క నేత్రములు పెద్దగా ఉండడం చేత మనకేం తెలుస్తోంది అంటేట, కృపయా పరయా కరిష్యమాణే, ఆ కళ్ళు అనుకున్నాయిట మనం గొప్ప దయని చూపించాలి. పరమాత్మ యొక్క గొప్ప దయకి మనం ఆధారాలు, ఆయన దయని లోకానికి అందించేటటువంటి సాధనములం. కనుక మనం ఎలా ఉండాలి? సర్వాంగంకిల సర్వతో అక్షినేత్రే, మనం అన్ని అంగాల యందు వ్యాపించేయాలి, పరమాత్మ తిరుమేనంతా మనం వ్యాపించేయాలి అని భావన చేశాయట. భావన చేసి పెరగడం ప్రారంభించాయట. పెరగడం ప్రారంభించి ప్రథమం శ్రవసీ సమాస్తృణీతే, ముందుగా చెవుల వైపు వ్యాపించడం ప్రారంభించాయట. చెవుల దాకా వచ్చేసాయి, చెవుల్ని కూడా ఆక్రమించేస్తాయి. ఇక నెక్స్ట్ స్టెప్ ఏమిటి? చెవుల్ని ఆక్రమించడం. తర్వాత స్టెప్ ఏమిటి? బొగ్గల్ని ఆక్రమించడం. తర్వాత స్టెప్ ఏమిటి? కంఠాన్ని ఆక్రమించడం. తర్వాత స్టెప్ వక్షస్థలాన్ని. ఇలాగ పరమాత్మ యొక్క దివ్య తిరుమేనంతా నేత్రాలే అయిపోతాయి అని అన్నట్టుగా అవి పెరిగిపోతున్నాయి అని చెవుల వరకు వ్యాపించి ఉండేటటువంటి కర్ణాంత లోలేక్షణం అనేటటువంటి ఆ స్థితిని పరాశర భట్టారకుల వారు ఒక ఉత్ప్రేక్ష ద్వారా ఈ రంగడి యొక్క నేత్ర సౌందర్యం అత్యద్భుతం అండి అని ఆ నేత్ర సౌందర్యానంతటిని తెలియజేశారు. రంగనాథుడి యొక్క నేత్రాలు ఎలా ఉంటాయి అంటే మన పెద్దలు చెప్పారు. ఎలా ఉంటాయంటేట పరమపదనాథుడి నేత్రాల్లా ఉంటాయి అన్నారు. అలా చెప్పలే. రంగడి నేత్రాలు ఎలా ఉంటాయి అంటే పరమపదనాథుడి నేత్రాలు ఎలా ఉంటాయి అంటే రంగడి నేత్రాల్లో ఉంటాయని చెప్పాడు. రంగడి నేత్రాలు ఎలా ఉంటాయి అంటే పరమపదనాథుడి నేత్రాల్లో ఉంటాయని చెప్పలా. పరమపదనాథుడి నేత్రాలు ఎలా ఉంటాయి అంటే రంగనాథుడి నేత్రాల్లో ఉంటాయి అన్నారు. ఇక్కడే స్వారస్యం ఉంది. పరమపదనాథుడి యొక్క నేత్రాలకు ఎవరి నేత్రాలను ఉదాహరణగా చెప్పారు? రంగనాథుడి యొక్క నేత్రాలను ఉదాహరణగా చెప్పారు. ఎప్పుడైనా చందో సాంప్రదాయాన్ని అనుసరించి ఉపమానంగా చెప్పబడేటటువంటి వస్తువు ఉపమేయంగా చెప్పబడేటటువంటి వస్తువు కంటే 100 రెట్లు గొప్ప వైభవం కలిగింది, గుణం కలిగిందే ఉండాలి. రంగడి నేత్రాలు ఉపమానంగా చెబుతున్నారు పరమపదనాథుడి యొక్క నేత్రాలకి. అంటే పరమపదనాథుడి నేత్రాల కంటే రంగడ నేత్రాలు 100 రెట్లు అందమైనవి అని అర్థం. అలాంటి ఒక గొప్ప అందమైనటువంటి నేత్రాలు కలిగిన వాడు పరమాత్మ అని ఈ నేత్ర సౌందర్యాన్ని అనుభవిస్తూ ఉంటే సమయం తెలియదు. పంగయ కన్నానయిత్వాడ ఏలోరెంపావాయి, అమ్మాయి పంకజనేత్రుణ్ణి పాడినా నువ్వు నిద్రలేవా అని ఈ పాసురంలో అమ్మాయిని నిద్రలేపుతున్నారు. ఇవాళ పాసురంలో నిద్రలేపబడేటటువంటి ఆళ్వార్లు ఎవరంటే తిరుప్పాణి ఆళ్వారని. ఆ తిరుప్పాణి ఆళ్వారిని ఈ పాసురం ద్వారా నిద్రలేపుతున్నారు. నంగాయ్, నానాథాయ్, నావుడయాయ్ అనేటటువంటి ఈ 3 విశేషణాలు కూడా తిరుప్పాణి ఆళ్వార్లకే సరిపోతాయి అని మన పెద్దల యొక్క సూక్తి. అలాగే ఈ పాసురంలో చెప్పబడేటటువంటి పరమాత్మ యొక్క నేత్ర సౌందర్యం తిరుప్పాణి ఆళ్వార్లు తమ యొక్క అమలనాదిపురాణ్ అనేటటువంటి గ్రంథంలో కడియవాహి పురపరం విమిడింది సద్వరయోరి నీండ అప్పెరియవాయ కంగై ఎన్నై పేదమ చేయదనవే. ఆ రంగనాథుడి యొక్క పెద్దవైనటువంటి ఆ నేత్రాలు నన్ను పిచ్చెక్కించేస్తున్నాయి అని చెప్పడం చేత ఈ పాసురం ద్వారా తిరుప్పాణి ఆళ్వార్లు తెలియజేయబడుతున్నారు అని
చెబుతున్నారు పెద్దలు. ఈ పూటతోటి కాలక్షేపాన్ని ముగించుకుందాం. శ్రీమచ్చై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. జై రామానుజ.